రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని నామమును ఘనపరచుదము. నా మాట వింటున్న దేవుని జనాంగమా, మీరు ఇక్కడ కూర్చొని విన్నను లేక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు నేను చెప్తున్నది తర్వాత నువ్వు విన్నను, నువ్వు జాగ్రత్తగా వినాలని చెప్తున్నాను. తింటూ త్రాగుతూ వినకూడదు. మీకు అలవాటు క్రైస్తవులకి టీ తాగుతుంటారు, జంతికలు తింటుంటారు, మిక్సర్ తింటుంటారు, కడుపు తింటుంటారు, వెళ్తారు, కూతురికి ఎత్తుంటారు, వస్తుంటారు, కొడుకు తీస్తుంటారు, వస్తుంటారు, కూర్చుంటుంటారు, వింటుంటారు. దట్ షోస్ దట్ యు ఆర్ డిస్ఆనరింగ్ ద లార్డ్. దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ డిస్ఆనరింగ్ ద లార్డ్. దేవునికి ఘనహీనత మీరు పరిచయవారై ఉన్నారు. కాళ్ళు చాపుకుంటావు, కూతురికి తొడ మీద కూర్చోబెడతావు, కాళ్ళు ఊపుతుంటావు, కూతురికి జోగొడుతుంటావు, పొగడు వేస్తుంటావు, జంతికి వేస్తుంటావు, మిక్చర్ వేస్తుంటావు, టీ తాగుతుంటావు, వింటుంటావు. అలాంటి పనులు క్రైస్తవులు ఇండియాలో చేస్తారు. యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, మీకు అందరికి అలవాటు ఇది. నువ్వెవడవైనాను, నువ్వెంత పెద్ద ఉద్యోగం చేసినను, యూ ఆర్ ఎ సిన్నర్ బిఫోర్ ద లార్డ్. నువ్వెంత గొప్పవాడివైననో, ఏ ఆఫీసర్ అయినో, తొక్క తోలు నీకెన్నున్నానో, నీకు భుజం మీద ఎన్ని స్టార్లు ఉన్నానో, ఎన్ని అశోక పిల్లర్లు ఉన్నానో, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ యూ ఆర్ ఎ సిన్నర్. దేవుని సన్నిధిలో నీవు ఘోరమైన పాపివి. అందుకు దేవుని సన్నిధిలో అలాంటి పనులు చేసి మీరు టీవీల్లో మెసేజ్ వింటారు. మీకు ఇది అలవాటు. ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నది ఇంతకు పూర్వం మీ పితృలకి, మీ తాతలకి, ముత్తాతలకి ఎవడు బోధించలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ పెగాన్ కంట్రీ. ఇది అన్య దేవతలను మొక్కేటటువంటి దేశంలో మీరు పుట్టారు. సగం అన్యులు, సగం క్రైస్తవ్యం. ఇప్పుడు నేను మీకు చెప్తుంది చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను, వినాలి. వినాలంటే వినాలంతే. పెండ్లిపీటల మీద, కళ్యాణ మండపంలో పెండ్లిపీట మీద, ఐ విల్ టెల్ యూ ఒడియా పీపుల్, కూర్చొని ఉండుండగా నీ కూతురికి కంటిలో పుసులు తీస్తావా, నీ కొడుకు ముక్కులో కడుతున్న శివుడు తుడుస్తావా, నీ కూతురు చెవులో ఉన్న గొల్లు క్లీన్ చేస్తావా? అదే స్థలం అది. అదే స్థలం అది. అదే పీఠము, కళ్యాణపీఠము. కళ్యాణపీఠములు ముక్కు తుడుచుకున్నది, చెవు తుడుచుకున్నది, కాలు గోక్కున్నది జరగకూడదు. దాని పేరు కళ్యాణ మండపం. ఇంతకు పూర్వం ఎవడు మీకు చెప్పలేదు ఈ మాటలు. People have come to the Lord to bring changes in their body. To bring changes in their body. The flesh is to be killed. If you don't kill the flesh, God cannot touch you. God cannot look at you. God cannot do the needful in your life. నీ శరీరము ఎంతవరకు ఇది సన్నగిల్లదో, బలహీనం కాదో, అంతవరకు నీ ఆత్మ నీకు బలపడటకు వీలు పడదు. ఉంపుడిగత్తే పెళ్ళం ఇద్దరు ఒకలాగే ఉంటారా? బైబిల్ ఉంది, కంకుబాయిన్ అని ఉంది.
ఉంపుడుగత్తే భార్య ఇద్దరు ఒకలాగా ఉంటారా? అలాగే నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నప్పుడు నువ్వు ఆయనకు భార్యవు. నువ్వు ఉంపుడుగత్తువు కావు. యు ఆర్ నాట్ కంకుబైన్. వెన్ యువర్ క్రియేటర్ ఈజ్ యువర్ హస్బెండ్, యువర్ వైఫ్, యు ఆర్ నాట్ కంకుబైన్. Jesus speaks saying that your creator is your husband. You are his wife. నీ భర్తను నువ్వు ఆనర్ చేయకపోతే నీకు తను తోలిస్తాడు, బయటకు వదిలిస్తాడు, ఇంకో దాన్ని తెచ్చుకుంటాడు. అదే జరిగింది ఎడెన్ గార్డెన్లో. అదే జరిగింది ఎడెన్ గార్డెన్లో. అదే జరిగింది ఇజ్రాయేలీల్లో. అదే జరిగింది జెరమయా కాలంలో. జెరమయా చెప్పాడు, మీరు సరిగ్గా లేరు, మీ ప్రవర్తన సరిలేదు, మీ మాట సరిలేదు, మీ అభిప్రాయం సరిలేదు, ఎవరితో ఒక్క ఆడద ఏం లేదు, ఒక మగవాడు ఏం లేదు, మీలో ఉన్నారు కొందరు అలాంటి వెధవ మండలం. ఏంటాడు? వాళ్ళకి ఏది చేసుకోకుండా అదే చేసుకుంటారు. యు ఆర్ నాట్ కంకుబాయ్. నువ్వు ముండవు కావు, ఉంచుకున్న ముండవు కావు, నువ్వు భార్యవో. యువర్ క్రియేటర్ ఈజ్ యువర్ హస్బెండ్. నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. నీ భర్తను నువ్వు గణపరచకపోతాడు, నీకు వదిలిస్తాడు, అంతే. అదే జరిగింది. జెరమయా అన్నాడు, నా మాట వినండి, మీరు బ్రతుకు మార్చుకోండి, మనసు మార్చుకోండి, మీ క్రియలు మార్చుకోండి. వినలేదు. అప్పుడు అన్నాడు, మీకు మీ దేశము కాని దేశంలో మీ ప్రజలకు మీరు బానిసలై ఉంటారు అని అన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు అన్నాడు. ఎవడు లక్ష్యపెట్టలేదు, ఏడు పాకలిగడరా అన్నారు. అసలు వాడు మాట వినలేదు, వాడు లక్ష్యపెట్టలేదు. వీడెవడరా, వీడు మాకు చెప్తాడు. నాకు అలాగే అంటున్నారు కూడా. వీడెవడరా మాకు చెప్తాడు, బొమ్మలు పూజ చేసుకుని వచ్చినాడు అని అంటున్నారు. అబ్రహాం ఏం చేశాడు? బొమ్మల్నే అమ్మేవాడు. కనుక మీరు నా మాట వినండి దయచేసి. ప్రారంభం నుండి నేను మీకు ప్రకటన గ్రంథం చెప్తున్నాను. ఎప్పుడైతే ఒక 2-3 అధ్యాయాలు అయిపోతున్నాయో బంద్ చేసేసి వేరే లెసన్ చెప్తున్నాను. ఒక 2 వారాలు 3 వారాలు మళ్ళీ నేను ప్రకటన గ్రంథంలోనికి వస్తున్నాను. ఎందుకంటే కొంచెం మీకు డైవర్ట్ అవ్వాలి. ప్రకటన గ్రంథం పక్కనే వేరే పాఠాలలో కూడా మీకు జ్ఞానం కావాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, ప్రతి అధ్యాయంలో ప్రతి వచనమును గురించి చెప్పున్నాను. ఏ వచనము విడిచిపెట్టలేదు. యేసు 2వ రాకడను గురించి చెప్పాను. ఎత్తబడి సంగమును గురించి చెప్పాను. విడువబడిన వారి యొక్క బ్రతుకులు ఎలాగుంటాయో అది చెప్పాను. ఏది నా సొంతంగా చెప్పలేదు. వాక్యం చదివి వాక్యం యొక్క మర్మం చెప్పాను. మొన్న మీకు చెప్పాను, 4 వైపులా 4 జీవులు దూతలు నిలబడి గాలులు వీచకుండా సముద్రం మీదకు కానీ, చెట్ల మీదకు కానీ, భూమి మీదకు కానీ. ఈ మాట ఎలాగా ఉంది? గాలులు వీచకుండా వాటిని ఆఫ్ చేయని అన్నాడు. ఇప్పుడు చెట్ల మీద అంటే ఎయిర్ ఫోర్స్, భూమి మీద అంటే ల్యాండ్ ఫోర్స్, సముద్రం మీద అంటే నేవల్ ఫ్లీట్. మరి ఎవడు చెప్తాడు మీకు ఈ మాటలు? చెట్లు ఏంటి వస్తాయి? వాట్ షల్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రీస్? పవనం. చెట్ల మీద రాకూడదు. ఒక దూత నిలబడి ఆపింది అంటే అర్థం ఏంటి? దెర్ షుడ్ నాట్ బి ఎయిర్ అటాక్. సముద్రం మీద రాకూడదు అంటే దెర్ షుడ్ నాట్ బి నేవల్ ఫ్లీట్. భూమి మీద రాకూడదు, దెర్ షుడ్ నాట్ బి ఆర్టిలరీ, దెర్ షుడ్ నాట్ బి ల్యాండ్ ఫోర్స్, దెర్ షుడ్ నాట్ బి క్యావలరీ. Nobody can tell you. Only he can tell you or she can tell you to whom God has given a spirit of revelation and spirit of understanding. ఎవడు చెప్పగలడు? ఎవడికైతే దేవుడు అర్థం గ్రహించే జ్ఞానాత్మ ఇచ్చున్నాడో, ఎవడికైతే దేవుడు తెలియజేస్తాడో వాడు మాత్రమే చెప్పగలడు. వాడు పాస్టర్ అవ్వక్కర్లేదు, వాడు బ్రదర్ అవ్వక్కర్లేదు, వాడు ఎవడైనా కానీ. మీకు అన్నీ చెప్పాను. ఇప్పుడు 6వ అధ్యాయం పూర్తయిన తర్వాతను 7వ అధ్యాయం ప్రారంభం అవుతుంది. 7వ అధ్యాయం ప్రారంభం అవ్వడానికి ముందు ఒక సర్వీస్ ఉంది, చెప్పాను మీకు. దెర్ ఇస్ ఎ సర్వీస్. ఏమిటని? దేవుడు తన దాసులను ముద్రిస్తాడు అని చెప్పాను. అది మీకు తర్వాత చెప్తానని చెప్పాను.
the servants of the Lord shall be sealed by a different archangel. ఒక ప్రధాన దూత వచ్చి తన దాసులను ముద్రిస్తాదని చెప్పాను. అదే టైంలో ప్రపంచంలో ఎవడైతే ప్రపంచానికి పరిపాలిస్తూ ఉంటాడో వాడు మీకు 666 ముద్రిస్తాడు. ఇప్పుడు మీకు ఆధార్ కార్డు వచ్చింది, ఓకే. ఆధార్ కార్డులో మార్పులు వచ్చాయి, ఓకే. ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ అవ్వాలి, ఓకే. బుర్రకెక్కది ఈ మాటలు. వై ద ఆధార్ కార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ యువర్ పాన్ కార్డ్, with your bank accounts? Why the Aadhaar card should be linked with your some other documents? ఎందుకు అంటే అర్థం ఏంటంటే, మీ అందరికీ కూడా నువ్వు ఎక్కడ నిల్చొని ఒకటికి వెళ్ళినను, కూర్చొని ఒకటికి వెళ్ళినను, తలుపేసుకొని ఒకటికి వెళ్ళినను, నువ్వేం చేస్తున్నావో అక్కడ తెలిసిపోద్ది. అక్కడ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ద రెమ్నెంట్ ఆర్ టు బి షీల్డ్ బై ఎ స్పెషల్ ఆర్క్యాంజెల్ దట్ షల్ కమ్ ఫ్రమ్ ద ఈస్ట్. ఫ్రమ్ ద ఈస్ట్, ఫ్రమ్ ద ఈస్ట్, తూర్పు నుండి, నాట్ ఫ్రమ్ ద అబౌట్, ఈస్ట్. ఎందుకు తూర్పు నుండి ఎందుకు రావాలి? తూర్పులో ఉండి ఎందుకు రావాలి? ఎందుకంటే ఇప్పుడు తూర్పులోనే దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు. తూర్పులో యేసు ప్రభు పుట్టాడు. యేసు తూర్పు దేశస్థుడు. ప్రపంచానికి తూర్పు దిశ అదే. అంటే అర్థం ఏమిటి? దేవుని యొద్ద నుండి రావాలి. తూర్పు అంటే సూర్యుడు ఉదయించేది. జీసస్ ఈజ్ ఎ సెల్ఫ్ షైనింగ్ లైట్. హిస్ గ్లోరీ, ఆయన మహిమై ఉన్నాడు, ఆయన స్వయం ప్రకాశమై ఉన్నాడు. తూర్పు అంటే అది అర్థం. ఆయన నీతి సూర్యుడు అని బైబిల్లో ఉంది. అంటే నీతి ఆయనలో నుండి ప్రకాశిస్తుంది. తూర్పు నుండి రావాలంటే ఇది అర్థం. నేను అగైన్ చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. నోబడీ ఇన్ ద హోల్ కంట్రీ ఇండియా కెన్ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ ఈస్ట్. దిస్ ఈస్ ద రెవల్యూషన్. రెవల్యూషన్ షల్ నాట్ కమ్ ఈజీలీ. నువ్వు సరెండర్ అవ్వాలి, నువ్వు సావాలి, నువ్వు చచ్చిపోవాలి. దేవుడు బతుకున్నోడితో మాట్లాడు, చచ్చినోడితో మాట్లాడతాడు. I'm not talking about the dead bodies. I'm talking about the flesh. Unless your flesh is crucified, the Spirit of God cannot touch you. When Jesus was crucified, his body was buried. I'm talking about flesh. I'm not talking about spirit. Jesus is a spirit. Jesus is a breath of God Almighty. యేసు దేవుని యొక్క ఊపిరి ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు, ఆయన కుమారత్వం కలిగి ఉన్నాడు. నేను ఆ సంగతి చెప్పడం లేదు, నేను శరీరం సంగతి చెప్తున్నాను. జీసస్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. హీ ఈజ్ ఎ గాడ్ ఇన్ ఫ్లెష్. సే ఎవ్రీవన్, జీసస్ ఈజ్ గాడ్ ఇన్ ఫ్లెష్. జీసస్ ఈజ్ బ్రెత్ ఆఫ్ గాడ్. జీసస్ ఈజ్ Spirit of God. Jesus himself, God. Jesus is his Father. Jesus is Son. Father and Son, Son and Father dwelleth in each other. Honor the Lord. ముద్ర వేయబడటం గురించి చెప్తున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీలింగ్. ఇప్పుడు యుద్ధములు లేవు. 3.5 years తర్వాత దెర్ షుడ్ బి బ్రేక్ ఇన్ ద బ్యాటిల్. బైబిల్లో ప్రకటన గ్రంథంకు అనుకూలంగా మొదట 3.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే యాంటై క్రైస్ట్ తాలూకా ప్లాన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు కొంచెం థెరపీ అంటే అప్పుడు కొంచెం విరామం ఉంటుంది. ఆ విరామములో అప్పుడు మీద నుండి దూత వచ్చి వాళ్ళకి ముద్ర వేస్తుంది. బైబిల్లో ఉంది రెమ్నెంట్ అంటే విరువబడిన వారు అని అర్థం. దేవుడు విడిచిపెట్టాడు.
ప్రతి గోత్రములో 12,000 మంది, 12 గోత్రములలో 1,44,000 మందిని దేవుడు విడిచిపెట్టాడు. ప్రపంచం మొత్తం మీద రహస్య బోధలు వీళ్ళు బోధిస్తారు. రహస్యంగా వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటారు. రహస్యంగా సువార్త ప్రకటిస్తుంటారు. వాళ్ళకి ముద్ర వేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడున్నోళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడున్నాడు ఇక్కడికి రావాలి, ఇక్కడున్నాడు ఇటు రావాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి మనుషులు ట్రైన్లో వెళ్తారా? వెళ్ళరు. మరి ఎందులో వెళ్తారు? టైటానిక్ లాంటి షిప్పుల్లో వెళ్తారు, లేదా విమానంలో వెళ్తారు. ఈ థెరపీ విరామం ఎందుకు ఇచ్చాడంటే ఈ ప్రజలు అటు వెళ్ళడానికి, ఆ ప్రజలు ఇటు రావడానికి, ఈ బోధకులు అటు వెళ్ళడానికి, ఆ బోధకులు ఇటు రావడానికి, ఆ విధముగా ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడ్డానికి ఆ విరామం ఇచ్చాడు. ఆ విరామంలో మళ్ళీ ఫ్లైట్స్ గుంజుకుంటాయి. ఈ ఫ్లైట్ అటు వెళ్తుంది, ఆ ఫ్లైట్ ఇటు వస్తుంది, ఇండియా నుంచి అమెరికా, అమెరికా నుంచి లండన్, లండన్ నుంచి జర్మన్, అట్లా తిరుగుతాయి. ఎందుకంటే అప్పుడు వీళ్ళు ముద్ర వేయబడిన వీళ్ళు దే విల్ చేంజ్ దియర్ లొకేషన్స్, దే విల్ చేంజ్ దియర్ నేషన్స్, గో ఫ్రమ్ వన్ నేషన్ టు అదర్ నేషన్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ ద గాస్పెల్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీకు అది మీకు జ్ఞాపకం చేశాను. 6వ అధ్యాయము 7వ అధ్యాయమునకు మధ్యలో ఒక సర్వీస్ జరుగుతుంది అన్నాను. ఆ సర్వీస్ని గురించి మీకు చెప్పాను. అక్కడ ఆపేశాను. తర్వాత మళ్ళీ మీకు చెప్తాను అన్నాను. వేరే ఒక విషయం మీకు చెప్తున్నాను. ఏంటి ఆ విషయము? మీకు క్రోనికల్ చదివించాను. క్రోనికల్లో దావీదు యొక్క తండ్రి సంగతి, తల్లి సంగతి, దావీదు ఏ స్థానంలో ఉన్నాడు బైబిల్లో చెప్తున్నాడు. దావీదు ఈజ్ ఇన్ 7th పొజిషన్. అవన్నీ మీకు చదివించాను, మీకు చెప్పాను. దాని పేరు నేను మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో, నమ్మకమైన సాక్షి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నది 2 సంవత్సరాల కిందట రాసిన నోట్స్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. నేను సమయం వచ్చినప్పుడు చెప్తానని చెప్పుంటుని, సమయం వచ్చింది చెప్తున్నాను. దానికి నేను ఒక పేరు పెట్టాను. ఏం పేరు పెట్టానంటే నమ్మకమునకు సంబంధమైన పాఠం ఇది. నువ్వు నమ్మడానికి ప్రయోజనకరముగా ఉండేటటువంటి పాఠము. దిస్ లెసన్ ఈజ్ ఎ హెల్పింగ్నెస్ లెసన్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ యువర్ ఫెయిత్. నీ నమ్మకము డెవలప్ చేసుకోవడానికి ఈ పాఠము నేను మీకు చెప్తున్నాను. పార్ట్ 1 చెప్పాను, ఇవాళ మీకు పార్ట్ 2 చెప్తున్నాను. అందులో కొన్ని క్యారెక్టర్స్ చెప్పాను. మొదటిది డేవిడ్ తనకు తండ్రి సంగతి చెప్పాను. జెస్సీ, వాడి ఇల్లు బెత్లెహేములో ఉందని చెప్పాను. వాడికి 7 కొడుకులు అని చెప్పాను. వాడి భార్య పేరు నడ్జెవిట్ అని చెప్పాను. వాడి భార్య వాడి దగ్గర రాకముందే, పెళ్లి చేసుకోముందే దానికి 3 కుమార్తెలు ఉంటారన్నాను. ఒక కుమార్తె ఆమె ఎటో వెళ్ళిపోయింది. 2 కుమార్తెలు మాత్రం ఆమెకు ఉన్నారు. ఆమెకు 2 కుమార్తెలు ఉన్నప్పుడు జెస్సీ అంటే డేవిడ్ తలకు తండ్రి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. జెస్సీకు పుట్టిన పిల్లలందరికంటే ఆ 2 కుమార్తెలు పెద్దవాళ్ళు. ఎందుకంటే అది జెస్సీకి పెళ్లి చేసుకుని 7 పిల్లల్ని కన్నది. అంతకుముందే 3 కుమార్తెల్లో 1 కుమార్తె పోయింది. 2 కుమార్తెలు ఉన్నారు. ఈ కుమార్తెలు జెస్సీకి పుట్టిన పిల్లల కంటే పెద్దవాళ్ళు. జెస్సీకి పుట్టిన మొదటి కుమారుడు, 2వ కుమారుడు పేరు చదివించాను. బుక్ ఆఫ్ క్రానికల్లో మీకు చదివించాను. దినవృత్తాంతంలో చదివించాను. జ్ఞాపకం ఉందా? డేవిడ్ 7వ స్థానంలో ఉంటాడు. 7వ కుమారుడు. ప్రపంచంలో పెద్ద పెద్ద మహనీయులు, పెద్ద పెద్ద బైబిల్ పండితులు బాగా రీసెర్చ్ చేసి కనుగొని చెప్పినటువంటి విషయంలో డేవిడ్ తండ్రి జెస్సీ,
జెస్సీ యొక్క భార్య పేరు నడ్జెవిట్. నడ్జెవిట్ జెస్సీకి పెళ్లి చేసుకోవడానికి ముందే గర్భవతి అయ్యి 3 కుమార్తెల కంటే ఒక కుమార్తె ఏదో సందర్భంలో ఆమె వెళ్ళిపోయింది. ఏదో సందర్భం, ఎవరికి తెలియదు ఆ సందర్భం. 2 కుమార్తెలు ఆమె దగ్గర ఉన్నారు. జెస్సీని పెళ్లి చేసుకుంది. వచ్చిన తర్వాత 7 కుమారులకు అన్నది. బైబిల్ మహాపండితులు ఏం చెప్పారంటే, ఈ కుమార్తెలు జెస్సీకి పుట్టిన వాళ్ళు కారని చెప్పింది. అటువంటి వాళ్ళకి తండ్రి ఒకడే, తల్లులు ఇద్దరైనప్పుడు హాఫ్ బ్రదర్ అంటారు, హాఫ్ సిస్టర్ అంటారు అని చెప్పాను మీకు. అందుకు ఇప్పుడు ఈ నడ్జెవిట్ కనిన 2 కుమార్తెలు దావీదు అన్నలకు ఏమవుతారు? హాఫ్ సిస్టర్ అవుతారు. ఈమె కన్నటువంటి వారిలో పెద్ద కుమార్తె జెరూయా అని అన్నాను, 2వ కుమార్తె అబిగయిల్ అని అన్నాను, 3వ కుమార్తె పేరు ఎక్కడా కనబడదు. ఇప్పుడు ఈ నడ్జెవిట్ అన్నది జెస్సీ దగ్గర రాకముందు, జెస్సీకి పెళ్లి చేసుకోకముందు ఆమె ఒకనితో ఆ కుమార్తెలను కన్నది. ఆయన పేరు చెప్పాను, నహాష్. నహాష్ అమ్మోనీయుడు అని చెప్పాను. నడ్జెవిట్ తండ్రి తాలూకా పేరు చెప్పాను, వాడు యూదుడు అని చెప్పాను. ఇప్పుడు ఈమె యూదుల రక్తము మరియు అమ్మోనీయుల రక్తముతో ఉన్నది. పెద్ద కుమార్తె జెరూయా, 2వ కుమార్తె అబిగయిల్. అందుకు ఈమె తాలూకా పిల్లలకి ఆ 2 లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు జెరూయా ఎవరితో గర్భవతి అయి ఈ కుమార్తెలను కన్నదో ఎవడికి తెలియదు. జెరూయా 3 కుమారులను కన్నది. మొదటి కుమారుడు జోఆబ్. 2వ కుమారుడు పేరు చెప్పండి. 3వ కుమారుడు. ఈ 3 కుమారులు డేవిడ్కి ఏమవుతారు? అక్క తాలూకా కొడుకులు, మేనళ్ళు అవుతారు లేదా మేనమామలు అవుతారు. అర్థమైందే? అక్కడ దాకా చెప్పాను. ఇప్పుడు నేను మీకు పార్ట్ నెంబర్ 2 చెప్తున్నాను. భర్త లేకుండానే 3 కుమారులను యుద్ధ వీరులుగా సిద్ధపరచడము ఒక స్త్రీ పట్ల సాధ్యము కాదు. భర్త లేకుండానే, ప్రక్కన పురుషుడు లేకుండానే స్త్రీ 3 కుమారులను, తనకు పుట్టిన 3 కుమారులను యుద్ధ వీరులుగా సిద్ధపరచుట సాధ్యము కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎ వుమన్ వితౌట్ మ్యాన్ బై హర్ సైడ్, ద 3 sons to whom she begot, she cannot make them warriors. వాళ్ళిద్దరు 3 మహావీరులు అవ్వగలరా? అవ్వలేరు. మీకు అర్థమవుతుందా? చెప్పాలి. అర్థమవుతుందా? ఈ 3 కుమారులు ఎవరికి పుట్టారు? వెరీ గుడ్. ఎవరికి పుట్టారు? వాడి తండ్రి ఎవడో తెలీదు. వాడి తండ్రి ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు, ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్, లేదా నోమాడ్ అంటే ఇక్కడ అక్కడ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. ఈ దేశంలో కొన్నాళ్ళు, ఆ దేశంలో కొన్నాళ్ళు, అట్లా భుక్తి కొరకు, బ్రతుకు కొరకు అటువంటి వాడు కావచ్చు. లేదా ఏదైనా యుద్ధంలో చనిపోయి ఉండవచ్చు, ఎందుకంటే అది యుద్ధ కాలములు. దోస్ డేస్ వర్ బ్యాటిల్ డేస్, వార్ డేస్. ఆ యుద్ధ కాలములు ఫిలిస్తీయులు వీడి మీదకి వస్తారు, వీళ్ళు ఫిలిస్తీన్ల మీదకి వెళ్తారు. అమలేకీయులు వీడి మీదకి వస్తారు, వీళ్ళు అమలేకుల దగ్గర వెళ్తారు. అమ్మోనీయులు వీళ్ళతో వస్తారు. అర్థమవుతుందా? ఎందుకంటే రాజ్యాన్ని స్థాపించుకోవాలి, రాజ్యాలు స్థిరపరచుకోవాలి, రాజ్యం పొడుగు చేసుకోవాలి, ఎడల్పు చేసుకోవాలి. యుద్ధకాలము. యుద్ధకాలములో పురుషుడు లేకుండా ఒక స్త్రీ 3 కుమారులను యుద్ధ వీరులుగా చేయడము అనేది నాట్ పాసిబుల్. దే ఆర్ అనాయింటెడ్ బై గాడ్ ఆఫ్ జెహోవా. ఆ 3 కుమారులు కూడా దేవుడైన యెహోవా ద్వారా ప్రతిష్ఠించబడి ఉన్నారు.
లేఖనములను పరీక్షించి చూసినచో జోబ్, అభిషై అండ్ అసహేల్ అని ఈ ముగ్గురు యుద్ధ వీరులు ఒక స్త్రీకి పుడతారు. పక్కన పురుషుడు లేకుండా వీళ్ళని యుద్ధ వీరులుగా, వారియర్స్గా, మహావీరులుగా స్త్రీ చేయలేదు. కానీ వీళ్ళు ఎందుకు అలాగ మహావీరులు అయినారు? బికాజ్ గాడ్ అనాయింటెడ్ దెమ్. జాగ్రత్తగా వినండి. ఈ ముగ్గురు యుద్ధ వీరులు ఒక లేడీ ప్రక్కన భర్త అనవాడు లేకుండానే కుమారులను వారియర్స్గా ప్రిపేర్ చేయడము దైవ సంకల్పం అయి ఉన్నది. దైవ సంకల్పము. చాలామంది ఇండియాలో బోధకులు దైవ ప్రణాళిక అంటారు. వాళ్ళు మూర్ఖులు. ప్రణాళిక ఈజ్ మెంట్ ఫర్ ద సొసైటీ, ప్రణాళిక ఈజ్ మెంట్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్, ప్రణాళిక ఈజ్ మెంట్ ఫర్ ద ఎర్త్లీ పీపుల్. దైవ ప్రణాళిక అనకూడదు, దైవ సంకల్పం అనండి. దైవ ప్రణాళిక ఈజ్ రాంగ్, దైవ సంకల్పము ఈజ్ రైట్. జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు మీరు విన్నారంటే ఆశ్చర్యపోతారు. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఎవడు ఇవ్వలేదు. చెప్తాను. ఇది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. ఏది? జెరూయా కనినటువంటి ముగ్గురు కుమారులు కూడా యుద్ధ వీరులుగా సిద్ధపడుట అనేది దైవ సంకల్పం అయి ఉన్నది. దేవుని యొక్క నిర్ణయము అట్లా ఉంటుంది. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నిర్ణయము. లేనిచో ఒక సామాన్యమైన స్త్రీ పట్ల అది సాధ్యం కాదు. మన క్రిస్టియన్స్ అవివేకులు, జ్ఞానం ఉండదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. మన దేశంలో బోధకులు ఏ రాష్ట్రం కానీ జ్ఞానం ఉండదు, అల్లకల్లోలంగా మాట్లాడతారు. జెరూయాని గురించి ఏమేమో చెప్తారు, ఏమేమో మాట్లాడతారు. మదర్స్ డే అట. మరి నీ అమ్మ నీకు అలా తయారు చేసిందిరా? నేను కారు మీద వెళ్తుంటే ప్రభువు నాతో మాట్లాడితే ఇది బాట రాసిందట. చెప్పు మరి. ఒకసారి నా దగ్గరికి హైకోర్టు నుండి లాయరమ్మ గారు వచ్చారు. వస్తే ఏదైనా ఒక పాటకి ఫైనాన్స్ చేయాలని ఉంది అని అన్నది. నేను నువ్వు చేయలేవన్నాను. అప్పుడు నేను నా ఓల్డ్ బ్రీఫ్ కేసుల నుండి తీసి ఒకటి చదివించాను. చదివన్నాను. టైం చదివింది. ఎక్కడ? న్యూ జెర్సీలో. ఎక్కడ? డాక్టర్ చిగురుపాటి డేవిడ్ గారి ఇంట్లో. ఎన్ని గంటలు? సాయంకాలం 6 గంటలప్పుడు. ఏమైంది? గోడ మీద దర్శనం వచ్చింది. రాయి అన్నాడు, రాశాను. ఇవన్నీ అక్కడ రాసున్నాను. ఆ బ్రీఫ్ కేసులు తీసి ఆ కాగితం చూపిస్తే నేను అన్నాను, దేనికి నువ్వు ఫైనాన్స్ చేయలేవన్నాను. ఎందుకంటే ఇది నేను తలుచుకున్నట్లుగా దీన్ని కంపోజ్ చేయాలి. నేను తలుచుకున్నట్లుగా కంపోజ్ చేయాలంటే వాడు ఒక్కొక్క పాటకి 25 lakhs 30 lakhs తీసుకుంటాడు అన్నాను. చూడు, ఒక పాట నేను అప్పుడు ఆ దినాల్లో రాశాను. ఓ శాంతి స్వరూప అని ఒక పాట ఉంది. ఆ దినాల్లో ప్రపంచమంతటా ఆ పాట ఆడించింది. ఎందుకో తెలుసా? సనాతన ధర్మము, ఇంత పెద్ద సనాతన ధర్మము, ఇంత పెద్ద మహాకవులు ఉన్నారు, ఇంత పెద్ద పండితులు ఉన్నారు. యజుర్వేద 36వ అధ్యాయం 3వ మంత్రంలో ఎవడు పాట రాయలేదు. ఐఎమ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్ హూ హ్యాస్ రిటన్. ఆ పాట దాని మీద రాశాను, ఆ మంత్రం మీద రాశాను. ఎక్కడ చూడండి అదే పాట. ఆ పాట విని ఒక ఆడదే చెప్పింది, నేను ఎక్కడున్నాడో తీసుకుని రాయను. కానీ భర్త వచ్చి ఎతికి అయ్యా నేను మళ్ళీ వస్తాను, మీకు టికెట్ పంపిస్తాను. ఆ పాట విని ఇంకొక ఆమె ఉన్నది, ఆమె లాస్ ఏంజలీస్లో చనిపోయింది. అది దాని కొడుకు డాక్టర్. అదే యేసు అంటే ఎవరో తెలుసా, క్రీస్తు అంటే ఎవరో తెలుసా, యేసు క్రీస్తు అంటే ఎవరో తెలుసా అని ఒక పాట రాశాను. ఆ పాట విని భర్తకు పంపించింది, దాన్ని వెళ్ళి తీసుకురాయను. మన క్రిస్టియన్స్ అవివేకులు జెరూయాని గురించి ఏమేమో చెప్తారు. అబ్రహాం భార్య శారా కానీ,
ఐజాక్ భార్య రిబ్కా కానీ జాకబ్ యొక్క 4 భార్యలు 12 మంది గోత్రకర్తలను కన్నారు, ఒక కుమార్తెను కన్నారు. ఆ భార్యలను కానీ వారి ప్రత్యేకతను గురించి ఆ స్త్రీలు అలాంటి వాళ్ళని కన్నందులకు ఆ స్త్రీని పొగుడుతావా? అబ్రహాం భార్య శారా, ఐజాకు పుట్టాడు. ఐజాకు సారాకు పుట్టినందుకు సారాకు పొగుడుతావా? విల్ యూ అడ్మైర్ ద శారా లేడీ హూ కన్సీవ్డ్ ఐజాక్? శారా ఐజాక్ని కన్నందులకు శారాని పొగుడుతావా? మరి ఎవరిని పొగుడుతావు? ఎవరిని పొగుడుతావు? దేవుణ్ణి కాదు, శారా గర్భంలో కుమారుడిని ప్రవేశపెట్టినవాడికి పొగడాలి. The one who entered, his name is Isaac. God, he made a plan and he thought, let this woman conceive a son. He shall be my promised son. నా వాగ్దాన కుమారుడు వాడు పుట్టాలి. వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాలు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 100 సంవత్సరాలు వచ్చింది. అక్కడ నవ్వుతుంది. ఎందుకు నీ భార్య నవ్వుతుంది అని అడిగారు ముగ్గురు వచ్చి. చదివారా? నేను నవ్వలేదన్నది అన్నదా? ఇంకొక చోట అబ్రహాం నవ్వుతున్నాడు. ఏమని? నువ్వు 2 ఏళ్ల వయసు నాకు, నేనట కొడుకుని కంటానట, నా భార్య స్థానంలో పాలు తాగుతాడట అని నవ్వాడు. అబ్రహాము నవ్వినందుకు దేవుడు ఆడిన మాట నెరవేర్చలేదా? నువ్వు నవ్వునను నవ్వకపోయినను, నన్ను గూర్చి నువ్వు అరిసినను, నా మీద నువ్వు కేకలు వేసినను, వీడు మూర్ఖుడను నువ్వు నాకు అన్నను, నువ్వేమన్నను హే పోరా అన్నను, దేవుడు నా పట్ల ఏది నిర్ణయించున్నాడో ఆ సంకల్పము తప్పకుండా నెరవేరుతుంది. నువ్వన్నందుకు నాకేం కాదు. నువ్వన్నందులకు నాకేం కాదు. నువ్వెవడివో కానీ, నువ్వు పెళ్ళమే కానీ, మొగుడే కానీ, కొడుకే కానీ, కూతురే కానీ, కోడలే కానీ, ఏమైనా నువ్వను నాకేం, నేను అసలు పట్టించుకోను, నేను ఆ విషయాన్ని ముట్టుకోను. అయిపోయింది. ఓకే. గోధుమలు విత్తి పొలంలో శిష్యులతో నడిచి వెళ్తున్నాడు. శిష్యులు బోధకుడికి అన్నారు, బోధకుడా ఏమిటి, మనం గోధుమలు ఇస్తాం కదా? అవును. మరి గుర్రలాగా వచ్చాయి అని అన్నాడా లేదా? అప్పుడు యేసు ఏమన్నాడు? ఇది సైతాన్ చేసిన పని అన్నాడా లేదా? అలాగే నన్ను గూర్చి నువ్వు ఎన్ని నీచమైన మాట్లాడినను, నన్ను గూర్చి నువ్వు ఎన్ని గసిరినను, ఎంత నీచంగా నువ్వు అనుకున్నానో అది సైతాన్ చేసిన మాటలను గ్రహించుకో. నీలో సైతాన్ ఉన్నాడు, నీలో దురాత్మ ఉన్నాడు. దురాత్మ నీ చేత ఆ పనులు చేయిస్తున్నాడు, దురాత్మ నీ ఆ ఆలోచనలు ఇస్తున్నాడు, దురాత్మ నీ చేత మాట్లాడిస్తున్నాడు. నువ్వు బ్రతకవు, బాగుపడవు, పాడైపోతావు. 2 చేతులు చాపాడు మత్తయి సువార్తలో. ఎదురుగుండా ఏమున్నాయి? మంద ఉంది. ఎదురుగుండా ఏముంది? గొర్రెలు మేకలు కలిసి ఉన్నాయి. గొర్రెలకి ఏమంటున్నాడు? భూమికి పునాది వేయక ముందు నుండి మీ కొరకు నిర్ణయించిన మీ రాజ్యమును అధిష్ఠించుకున్నాడు అని కుడిపక్క రమ్మన్నాడా లేదా? తక్కిన వాళ్ళు ఎటు వెళ్తారు? అలాగనే జాగ్రత్త, నరకానికి వెళ్ళిపోతావు. దావీదేమన్నాడు? వాడు సైనికుడు అంటున్నాడు, అంక రాజు కాలేదు అప్పటికి దావీదు, నా ఏలిన వాడా, ఇదిగో నీ శత్రువు నీ పాదములో చెప్తున్నాడు, ఇందా బళ్ళెం పొడిచి చంపే అన్నాడా లేదా? దావీదు చంపాడా? చిన్న వస్త్రం మొక్క కట్ చేసి మీదకెళ్ళి, నా రాజా, నా ప్రభువా, ఇదిగో చూడు నీ వస్త్రం కత్తించాను,
నీ ప్రాణం నా చేతిలో ఉండెను, కానీ నేనేం చేయకూడదు, ఎందుకంటే యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేనేం చేయకూడదు. అలాగనే నువ్వు నా పెళ్ళమైనను, నా కూతురువైనను, నా కోడలైనను, నా కొడుకైనను, నువ్వెవడమైనను, నువ్వు ఎటువంటి వాడువైనను, నాకు నువ్వేమైనా అన్నావా నువ్వు నాశనం అయిపోతావు. మరి మగోడు లేడు, అది యుద్ధకాలము. యుద్ధకాలంలో ఒక స్త్రీ ఇది ఎవడమ్మా, జెరూయా కుమారుడు, వీడు జెరూయా కుమారుడు, వీడు జెరూయా కుమారుడు, వీళ్ళు తండ్రి ఎవరు అనుంటారా అనరా? అది లక్ష్య పెట్టలేదు. అలాగే నేను లక్ష్య పెట్టను. నువ్వెన్ని అన్నను, నువ్వెన్ని ఎన్ని ఎన్ని నీచమైన మాటలు నాకు ఆడినను నేను లక్ష్య పెట్టను. ఎందుకు లక్ష్య పెట్టనంటే నా బ్రతుకుని నేను బాగు చేసుకోవాలి, నా ప్రవర్తన నేను బాగు చేసుకోవాలి, నా థాట్స్ నేను బాగు చేసుకోవాలి, నా మాటలు నేను బాగు చేసుకోవాలి, నా జ్ఞానం నేను పెంచుకోవాలి, నేను తత్వజ్ఞానమును అభివృద్ధి చేసుకోవాలి, నేను ప్రభువుకు సన్నిధిగా వస్తుండాలి, నేను ప్రభువుకు సన్నిధిగా వస్తుండాలి, లోకానికి నేను దూరం అవుతుండాలి, లోక సంబంధమైన మాటలు నేను ఆలోచన చేయకూడదు, లోక సంబంధంగా నేను కుళ్ళు కపడం ద్వేషంతో ప్రవర్తించకూడదు. మెల్లమెల్లగా 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 నన్ను నేను దిద్దుకుంటున్నాను. అబ్రహాముకు దేవుడు దిద్దడానికి 25 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. కారులో పోతుంటే ప్రభువు మాట్లాడాడు, పాట రాయమని చెప్పాడట. ఒరే మూర్ఖురాలా, బ్రతుకు బాగు చేసుకోమని చెప్తాడే కానీ పాట రాయమని చెప్పడే. ఆల్ బ్లడీ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా, దేవుడు మాట్లాడినప్పుడు నీ బ్రతుకు బాగు చేసుకో అని చెప్పాడు. ప్రవక్తల నోట్లో నుంచి వచ్చిన మాటలు, ఇశ్రాయేలీయులారా, యూదులారా, జెజబెల్ ఆహాబు యొక్క భార్యతో మాట్లాడినప్పుడు, షునేమీయులతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? మీ బ్రతుకులు బాగులేవు, బ్రతుకులు బాగు చేసుకోమన్నాడు. పాట రాయమని చెప్పలేదు. కారులో వెళ్తుంటే పాట రాయమని చెప్పాడట దేవుడు అంటాడు. ఎక్కడైనా బైబిల్లో దేవుడు పాట రాయమని చెప్పాడా? చెప్పలేదు. పాట రాయమని చెప్పలేదు. బ్రతుకు మార్చుకో అని చెప్పాడు. నా మందిర నిర్మాణం చెయ్యన్నాడు, నా మందిరాన్ని స్థాపించమన్నాడు, నా ప్రజలకు విడుదల చేయమన్నాడు, నా ప్రజలకు అవసరాలు తీర్చమన్నాడు, నా ప్రజల పక్షమును యుద్ధం చేయమన్నాడు. పాట రాయమని అక్కడ చెప్పలేదు. సింగింగ్ ఈజ్ నాట్ వర్షిప్, సింగింగ్ ఈజ్ ఎ సర్వీస్. సింగింగ్ ఈజ్ నాట్ ఎ వర్షిప్, సింగింగ్ ఈజ్ ఎ సర్వీస్. బైబిల్ ప్రీచింగ్ ఈజ్ ఎ సర్వీస్, ఇట్స్ నాట్ వర్షిప్. Playing instrument is not a worship. If you play any instrument, you will have a mood. There shall be change in the mood. Mood అంటే తెలుగులో ఏమంటారు మీకు తెలుసునా? నాకు తెలియదు. అది మూడ్ చేంజ్ అయిపోయిందిరా అంటారు కదా. Playing instrument shall bring change in the mood. Your mood shall not worship the Lord. Your mood will roll you, will command you, will guide you. వాయిద్యము వాగించడం వలన, పాటలు పాడటం వలన మనుషులకు మూడు వస్తుంది. దేవుని సన్నిధిలో నీ మూడక్కర్లేదు, నువ్వు కావాలి దేవునికే. Your mood shall not worship the Lord. You have to worship the Lord. ఆడు వాగిస్తుంటే డ్యాన్స్ చేస్తున్నాడు, వాడు వాగిస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. ఒరే బ్లడీ ఫూల్, the sound of any instrument shall bring mood. The mood shall not worship the Lord. You have to worship the Lord. Singing is not a worship, singing is a service. Playing any instrument, the instrument shall not worship the Lord. It's an instrument, it's in you, it's with you. You can apply that instrument, you can apply that instrument. నువ్వు దాన్ని అప్లై చేయొచ్చు, కానీ వర్షిప్ అది చేస్తుందని నువ్వు చేస్తావా? దేవునికి వర్షిప్ నీ మూడ్ చేస్తుందని నువ్వు చేస్తావా? దేవునికి వర్షిప్ నీ ఫీలింగ్ చేస్తుందా నువ్వు చేస్తావా? మరి అది నీ ఉంది, అది నువ్వు అప్లై చేస్తున్నావు. ఓకే, నీ చేతులు ఉన్నాయి,
నీ చేతులు ఉన్నాయి. నీ చేతులు వర్షిప్ చేస్తాయా? నీ చేతులకి నువ్వు అప్లై చేస్తావు. యు అప్లై యువర్ హ్యాండ్స్ టు గ్లోరిఫై ద లార్డ్. అప్లై ద హ్యాండ్స్ టు గ్లోరిఫై ద లార్డ్, టు మ్యాగ్నిఫై ద లార్డ్. Your hands are not worshipping, you are worshipping. Your tongue is not worshipping, your mouth is not worshipping, your lips are not worshipping, you are worshipping. You are hearing the second part of the lesson called నమ్మకమునకు సంబంధమైన పాఠం. ఇది రెండవ భాగం మీరు వింటున్నారు. ఇప్పుడు శారా ఇస్సాకును కన్నందులకు సారాను పొగుడుతావా? అబ్రాహామును పొగుడుతావా? ఇస్సాకు భార్య రెబెక్కా, రెబెక్కాను ఏసావు పుట్టాడు, యాకోబు పుట్టాడు. యాకోబుని దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడును, నేను నీ దేవుడును, నువ్వు వెళ్ళు, ప్రతి చోట నేను ఉంటాను. ఆడు చచ్చిపోయిన తర్వాత అన్నాడా? బ్రతుకున్నప్పుడు అన్నాడా? అందుకే యెహోవాను నేను సజీవులకు దేవుడును అన్నాడు. వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఈజ్ క్రైస్ట్. వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఈజ్ జీసస్. యేసు ఏమన్నాడు? నేనే జీవము అన్నాడు లేదా? లేదు, అనలేదు. నేనే జీవం అన్నాడు. ఆ జీవము నువ్వు లేకపోతే యు ఆర్ డెడ్ క్రిస్టియన్, యు ఆర్ డెడ్ పాస్టర్. తండ్రి పేరు లేదు. జెరుయా కుమారుడు. ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడుంటారు జెరుయాకి? ఎవరితో కన్నావమ్మా అనుకుని ఉంటారా? అది లక్ష్య పెట్టలేదు. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. సారాని మనం పొగుడుతామా? యాకోబు తాలూకా అందమైన భార్య, ఏం పేరు? దాని పేరు రేచల్. దీని కొరకు మరొక వారము పనిచేయరా అన్నాడు. అంటే మరొక 7 సంవత్సరాలు. అప్పుడు చెప్పాను మీకు, వారం అంటే సంవత్సరం అన్నాయి. 7 సంవత్సరాలు, 7 వారాలు అంటే 7 సంవత్సరాలు అని అర్థం. మరి ఇప్పుడు రేచల్ ఇద్దరిని కన్నది. ఎవరెవరిని? బెంజమిన్ గడిని, జోసెఫ్ని. చూడు, మరి రేచల్ని పొగుడుతావా? బెత్లెహేములో రేచల్ తొలక ఒక మాన్యుమెంట్ కట్టాడు జాకబ్. మాన్యుమెంట్ అంటే ఏదో అంటారు తెలుగులో, ఒక కట్టడం భార్యని గుర్తింపుగా. అప్పుడు దేవుడు అనుకున్నాడు లోపల, ఇది ఇలా పెట్టామంటే మనుషులంతా వచ్చి నేను జాకబ్ దేవుడిని అన్నాడు కదా, దీనికి మొక్కుతారు, నాకు దూరం అయిపోతారు నా ప్రజలు అని చెప్పి దాన్ని భూకంపం చేసి కొట్టాడు. బెత్లెహేం జాకబ్ భార్య రేచల్ పాతి పెట్టినందుకు అది పేరుగాంచలేదు. ఈ జాకబ్ భార్యను బట్టి అది ఘనత పొందలేదు. ఓన్లీ జీసస్ పేరుని బట్టి అది ఘనతను అందింది. జెస్సీ ఎక్కడ ఉంటాడు? బెత్లెహేంలో ఉంటాడు. జెస్సీ కుమారులు అందరూ 7 కుమారులు. జెస్సీని బట్టి బెత్లెహేం ఘనత నొందలేదు. జాకబ్ భార్య రేచల్ని బట్టి బెత్లెహేం ఘనత నొందలేదు. ఓన్లీ యేసు బెత్లెహేంలో పుట్టినందుకు, యేసుని బట్టి, దేవుని బట్టి, ఆయన ప్రత్యక్షతను బట్టి ప్రపంచంలో బెత్లెహేం వాడు నీ దేవుడు. మనము మన స్వరూపంలో నరుని సృష్టించదము. నరుడానికి ఎన్ని చేతులున్నాయి? నీ దేవుడికి ఎన్ని చేతులు? నీకెన్ని బుర్రలు? నీ దేవునికి ఎన్ని బుర్రలు? నీకెన్ని కళ్ళు? నీ దేవునికి ఎన్ని కళ్ళు? నీకెన్ని నోరులు? ఆ దేవుడికి ఎన్ని నోరు? ఆ స్త్రీలు కన్నవారు దైవ సంకల్పములకు అనుకూలంగా వారు కన్నారు. 95 ఏండ్ల వయసులో, అబ్రహాము 100 ఏండ్ల వయసులో శారా ఐజాక్ను కన్నప్పుడు
దైవ సంకల్పమునకు అనుకూలముగా అది కన్నది. జాకబ్ యొక్క ఇద్దరు భార్యలు లేయా, రేచల్. లేయా పనికత్తె, రేచల్ పనికత్తె, 4 భార్యలు, 12 గోత్రకర్తలను కన్నారు. నీ భార్యను బట్టే నీకు పేరు రాదు. 12 మంది గోత్రకర్తలను కన్నందులకు 4 భార్యలను ఘనపరుస్తావా? ఆ స్త్రీలు ఎందుకు కన్నారంటే దైవ సంకల్పమునకు అనుకూలంగా వాళ్ళు కన్నారు. దైవ నిర్ణయమునకు అనుకూలముగా వాళ్ళు కన్నారు. దైవ సంకల్పమునకు అనుకూలముగా జెరూయాకు 3 కుమారులు పుట్టారు. ఒక సందర్భంలో దావీదు ఇప్పుడు ఇంతమంది దగ్గరికి వచ్చారు, 5 మంది, 10 మంది, 5, 10 మంది, 25 మంది వచ్చి, ఏమయ్యా నీ గోరిక అంటిన మాంసం వంటి వారం మేము కామా, మేము నీకు సంబంధం లేని వాళ్ళమా అని దగ్గరికి చేరారు. ఇప్పుడు దావీదు యొక్క సైన్యం మెల్లమెల్లగా పెరుగుతుంది. వీళ్ళలో ఎవరికి సైన్యాధిపతి పెట్టాలి అని ఆలోచన చేశాడు దావీదు. చూశాడు, సరే అరే పలానా చోట పలానా బావి ఉందిరా, ఆ బావిలో నీళ్లు నాకు కావాలిరా, తాగుతాను, దాహం వేస్తుందిరా అంటే అప్పుడు జవాబు చూశాడు, నేను తెస్తాను నీళ్ళు అన్నాడు. బయలుదేరాడు. ప్రాణాన్ని తెగించి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇస్తే శత్రువు మధ్యలోనికి వెళ్ళి ప్రాణంను తెగించి నీ ప్రాణంను కూడా నువ్వు లెక్క పెట్టకుండా రిస్క్ తీసుకొని నీళ్లు తెచ్చిన ఆ నీళ్లు నేను తాగుతానా? నో నో నో, అంత రిస్క్ తీసుకొని వచ్చింది, నీ ప్రాణం పోయింటే నీ రక్తం తాగుతానా? లేదు లేదు లేదు, నీవు నా సైన్యాధిపతి అని జోవాబును సైన్యాధిపతిగా పెట్టాడు దావీదు. అప్పుడు వింటున్నారా? అటువలే జెరూయా కూడా దైవ సంకల్పమునకు అనగా దేవుని నిర్ణయమునకు అనుకూలముగా జోవాబును కన్నది, అభిషైను కన్నది, అసహేలును కన్నది. మోసెస్ 40 రోజులు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఆకలి లేదు, దాహం లేదు, చలి లేదు, నిద్ర రాలేదు. When you are in the presence of the Lord, if it is a strong determination in your mind that I shall die but I will not leave my Lord, ఆ తలంపుతో నువ్వు ఉన్నావనుకో, your all sensations will be locked by the God. Your all sensations will be locked by the Spirit of God. Only the Spirit of God shall be working in you. దేవుని ఆత్మ మాత్రమే పనిచేస్తుంది. నీలో ఉన్న పంచ ఇంద్రియములు దేవుడు పనిచేసిస్తాడు. నీలో దెయ్యం దూరినప్పుడు దెయ్యంకి వచ్చరాదా? వస్తుంది రాదా? మరి వెళ్ళిందా ఎప్పుడైనా? దెయ్యంకి మరి దొడ్లోకి రాదా? దెయ్యంకి దాహమైదా? మరి అది బాత్రూమ్కి వెళ్తూ స్నానం చేయదు, నీళ్లు తాగదు, చికెన్ తిందు, మటన్ తిందు. ఏమిరా చికెన్ తినమంటే చికెన్ గునియా వస్తుంది, అందుకే తిన్నంటుంది. ఈ ఇళ్ళు దూరం దూరింది, ఏరా చికెన్ తినమంటే చికెన్ గునియా వస్తుంది అంటున్నాడు. దేవుని యొక్క ప్రణాళికకు అనుకూలముగా జెరూయా ఆ 3 కుమారులను కన్నది. అలా అని నా తల్లి నన్ను కన్నది అని చెప్పి అళగిర తొయిజాక్షికి నువ్వు పొగుడుతావా? నా అమ్మ పేరు అళగిర తొయిజాక్షి, మా అమ్మను పొగుడుతావా? ఇప్పుడు మా అమ్మ మొన్న 1991 సభలోనే మెథడిస్ట్ గ్రౌండ్లో స్టేజ్ మీద మా అమ్మ తెల్లటి చీర కట్టుకొని కూర్చొని ఉన్నది. మీరు చూడగలరా ఫోటోలు నా ఆల్బంలో ఉన్నవి. మా అమ్మకు అడిగాను, ఏమమ్మా ఏడుస్తున్నామంటే మా అమ్మ ఒక మాట అన్నది, నువ్వు నిజమైన దేవునికి నమ్ముకున్నావని ఏడుస్తున్నాను. నువ్వు నమ్మిన దేవునికి నేను నమ్మలేకపోయాను. చూడండి, చిన్నారా ఉంటాడు ఆ స్టేజ్ మీద. ఆవేళ రాజీవ్ గాంధీ వచ్చిన అదేదో మీటింగ్ కొరకు భయంకరమైన వర్షం పడుతుంది. నేను ఇలా కారు దిగి స్టేజ్ మీదకి వచ్చి ఇలా చేతులెత్తి ప్రభువా అని కేకలేసినప్పటికి వర్షం బంద్.
నేను ప్రవక్తనా, నేను పాస్టర్నా, నేను క్రైస్తవున్నా, నేను దేవునికి అంకితం చేసుకున్నాను, నా లైఫ్ అంకితం చేసుకున్నాను. నా కారు నడుపుతున్నాడు ఒక ముస్లిం. మలకపేట వెళ్తుంటే లెఫ్ట్ సైడు 200 అంబాసిడర్ కార్లు అయిందారు ఉండేవి. వాళ్ళ అన్నదమ్ములందరూ, పెద్ద అన్నదమ్ముడు నా కారు నడుపుతున్నాడు. నాకు ముందుకు ఒక కారు, వెనక ఒక కారు ఉంది, మధ్యలో నేను కూర్చొని ఉన్నాను. అడుగడుక్కి పోలీసులు ఆపుతున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి నెక్స్ట్ లైట్లో వచ్చి పట్టుకెళ్ళిపోయినారు. మలకపేటలో వచ్చి చూశారు, సెల్యూట్ కొడుతున్నాడు. అక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్, ఎవరున్నారు సార్? ఫాదర్ గారు ఉన్నారండి. ఆ కారులో ఖాళీ ఉందండి, ఈ కారు ఖాళీగా ఉంది. ఇక్కడ ఎవరున్నారు? ఫాదర్ ఒక్కడే ఉన్నాడు. పోనీ అన్నాడు. ఆ వేళ రాత్రి కారులో ఉన్న మిగిలిపోయిన క్యాసెట్ల బుక్స్ అన్నను వాడే తీసి, ఆ కోటీశ్వరుడు తీసి పెట్టి మోకరించి, సాబ్ मेरा सिर पे आपका हाथ रख के मुझे బ్లెస్సింగ్ కరో. నేనన్నాను, అరే నువ్వు ముస్లిం, నేనేమో యేసు ప్రభుని నమ్ముకున్నాడు, నేను సగం హిందూ సగం క్రిస్టియన్ రా నేను అన్నాను. అది ఎట్లా అంటే, నేను బాపనుడు, సగం బాపనుడు సగం బైరోడును, నువ్వు నాకు బ్లెస్ చేయమంట అంటే ఆయన అన్నాడు, నేను ఫలానా తాలూకా మనవడు తాలూకా పెద్ద కొడుకుని, మా 200 కార్లు ఉన్నాయి, మా నవాబు కాలంలో కూడా ఎవడు చెప్పలేదు ఈ మాట, నేను కళ్ళారా చూశాను. ఆకాశం ఇద్దరు చేతులెత్తి అంత పెద్ద వర్షాన్ని ఆపు చేసిన మనగాడు ఎవడు పుట్టలేదు ఇంతవరకు, ఆ చేతులు నా మీద పెట్టి అన్నాడు. అంటే ఆ చేతులు ఆయన మీద పెట్టి, ప్రభువా వీనికి రక్షణ కలిగించు, పరిత్రాణం దయచేయు, మారు మనసు కలిగించు అని అన్నాను. ఆశీర్వదించలేదు. I requested Lord to give him a new life, a new thought, a salvation, because I'm not so able man to bless him. I requested Lord to give him new life. ఇదిగో మీ మధ్యలో చెన్నారావు గారు ఉన్నారు. ఆ ఒక్కరోజే ₹1,00,000 పుస్తకాలు అమ్మేశాడు. మొత్తం ఈ కొత్త నుండి ఆ కొత్త పెద్ద దానికి ఏమంటారు, షామేనా వేసి బుక్ స్టాల్లో ఆయన ఉంటాడు. ఒక్క సభలో ₹1,00,000 క్యాసెట్లు అమ్మిన మొనగాడు ఎవడు పుట్టలేదురా ఇంతవరకు. దట్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దట్ మై క్యాసెట్స్, ఆడియో క్యాసెట్స్ మస్ట్ గో అవుట్. అది దైవ సంకల్పము. నా క్యాసెట్లు బయటికి వెళ్ళాలి, ప్రభువుని గురించి చెప్పాలి, ప్రభువుని గురించి వినాలి. దట్ వాజ్ ద సంకల్పం, నిర్ణయం, దైవ నిర్ణయమునికి అనుకూలముగా అవి జరిగాయి. పరవస్తు అప్పల నరసయ్య స్వామి గారికి పొగడకూడదు, ఆలగారి తొయ్యజాక్షికి పొగడకూడదు. ఒకసారి కూర్చోండి. ఒకసారి ఒకడు అంటున్నాడు, నేను ఒకసారి యూట్యూబ్లో విన్నాను, అక్బర్ ఫలానా, వాళ్ళ అయ్య ఫలానా, హుమయూన్ ఫలానా, అక్బర్ ఫలానా దగ్గర పుట్టాడు, వాడు అమ్మ వాడికి ఇలాగ ట్రైనింగ్ ఇచ్చి చెప్పింది, ఇలాగ ట్రైనింగ్ చేశాడు, ఆ విధంగా అక్బర్ తయారైనాడు అని హుమయూన్ గురించి, అక్బర్ని గురించి చెప్తున్నాడు. ఆడొక పాస్టర్ అట. యూట్యూబ్లో ఆలకించరా, నేను చెప్తున్నాను. అక్బర్ ఈజ్ ఎ pagan మ్యాన్, హుమయూన్ ఈజ్ ఎ pagan మ్యాన్. ద కంట్రీ ఇన్ విచ్ దే వర్ బోర్న్ ఈజ్ ఎ pagan కంట్రీ. You cannot compare the life of pagan people with the Jewish people. యూదురాలతో నీ బ్రతుకును నువ్వు సమానంగా పెంచుకుంటావా? పెంచుకోగలవా? ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్లో ప్రభు రాకడలో ఎలా ఉండాలి, నా మారుమనసు రావాలి అని చెప్పి మొగుడు పేరు రాసింది. ఆ మొగుడు ఎవడు? సత్యనుడు. సత్యనుడికి మారుమనసు వస్తుందా? సత్యనుడు ఎత్తబడి సంఘంలో ఉంటాడా? దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. మీకు చదివించాను, 4-5 సార్లు ఆ ఫామ్ చదివించాను. ఏనండి, డిసెంబర్ 20వ తారీఖు లోపల మీ దహనయాగం ఫామ్లో ఏ పేరు రాశారో ఆ పేరు, ఏ ఫోన్ నెంబర్ రాశారో ఆ ఫోన్ నెంబరు SMS మెసేజ్ ఇవ్వాలి. నో ఫోన్ కాల్స్, మెసేజ్ ఇవ్వండి. మై నేమ్ ఈజ్ సో అండ్ సో, మై ఫోన్ నెంబర్ ఈజ్ సో అండ్ సో అని రాయాలి.
మేము ఇంతమంది వస్తున్నామని చెప్పాలి. డిసెంబర్ 20వ తారీఖు లోపల నువ్వు టెలిఫోన్ చేస్తే మేము పట్టుకోము. నువ్వు మెసేజ్ ఇవ్వాలి. ఏమని? ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కార్డు, దహనయాగం కార్డులో ఏ పేరు రాసేవో ఆ పేరు చెప్పాలి. నేను ఫలానా అని రాయాలి. నా ఫోన్ నెంబర్ ఫలానా అని కిందకి రాయాలి. ఇంతమంది వస్తున్నాము అని రాయాలి. అంతే. జనవరి 4వ తారీఖు నాడు దహనయాగం సాయంకాలం ఇక్కడే జరుగుతుంది. జనవరి 4వ తారీఖు. మాకు ఫోన్లు చేయకూడదు, మాకు వీడియో కాల్లు చేయకూడదు. మై నేమ్ ఈజ్ సో అండ్ సో. దహనయాగం కార్డులో ఏ పేరో ఆ పేరు రాయాలి. మై ఫోన్ నెంబర్ ఈజ్ సో అండ్ సో. ఆ కిందకి నీ ఫోన్ నెంబర్ టైప్ చేయాలి. 5 people ఆర్ కమింగ్ అని రాయాలి. అంతే. 3 people ఆర్ కమింగ్ అని రాయాలి. ఐఎమ్ ఎలోన్ కమింగ్ అని రాయాలి. 10 people ఆర్ కమింగ్ అని రాయాలి. అంతే. మళ్ళీ చెప్తున్నాను, డిసెంబర్ 20వ తారీఖు లోపల దహనయాగం ఫామ్లో ఏ పేరుందో ఆ పేరు రాయాలి. మై నేమ్ అని రాయాలి. ఏ ఫోన్ నెంబర్ దహనయాగం కార్డులో పెట్టున్నావో ఆ ఫోన్ నెంబర్, మై ఫోన్ నెంబర్ అని రాయాలి. దాని కిందకి 8 people ఆర్ కమింగ్. అంతే. ఇఫ్ యూ డోంట్ ఫాలో మీ, అలాగ వచ్చిన వాళ్ళకి సపరేట్గా కూర్చోబెడతాను. వాళ్ళ ఫామ్స్ దహనయాగంలో వెయ్యను, వాళ్ళు ఎదురుకుంటే చింపి పారిస్తాను. ఇఫ్ యూ ఆర్ ఎ డిసొబీడియంట్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ లార్డ్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్? నీవు అవిధేయుడు అయితే నీ అవిధేయత గుణములో దైవకార్యం జరుగుతుందిరా. నాకు మంచి మొగుడు కావాలి, నా మొగుడికి కారు ఉండాలి, నా మొగుడికి ఒక ఇల్లు ఉండాలి. దహనయాగం ఫామ్లో రాసి ఉన్నారు. పగడాల జ్ఞానవంతుడు. యేసు ప్రభు సైతానికి ఎందుకు సృష్టించాడు అని అడిగాడు యూట్యూబ్లో. ఆది కాండం సృష్టిలో సైతాన్ ఉన్నాడా? ప్రతిదినము సృష్టించి దేవుడు మంచిదగునుగాక అన్నాడా? మరి సైతాన్ మంచోడా చెడ్డోడా? మరి పగడాడుతున్నాడు. సైతానికి దేవుడు ఎందుకు సృష్టించాడని. జ్ఞానం ఏదిరా మీకు? ఏదిరా మీ జ్ఞానము? బొమ్మలను పూజ చేసుకున్న నేను, రాతి బొమ్మలను, రాగి బొమ్మలను, ఇతర బొమ్మలను, కంచు బొమ్మలను పూజ చేసిన వెధవనైన నేను నా లైఫ్ దేవునికి సమర్పించుకున్నాను. ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వవా, ప్రభువా తత్వజ్ఞానం ఇవ్వవా, తండ్రిని గూర్చి, కుమారుని గూర్చి, పరిశుద్ధాత్మని గూర్చి జ్ఞానం ఇవ్వవా. నీ మాటలు నేను వినాలని ఆశపడుచున్నాను. ఆశపడు ప్రాణులను తృప్తిపరచువాడు యెహోవా అని బైబిల్లో రాసి ఉన్నావు. ఆశపడు ప్రాణులను మరి నా ఆశ నిరాశ చేస్తావా అంటే, ఇప్పుడు 83 సంవత్సరాలకి జ్ఞానం ఇస్తున్నాడు. 83 సంవత్సరాలకు జ్ఞానం ఇస్తున్నాడు. ఉజ్జీవం ఇచ్చే ఒక రాజకథ, ఈడొక పాస్టర్. జీవం ఇచ్చేది కాదురా, పుచ్చుకునేది కాదురా, ఉజ్జీవము రగిలింపజేసేది. పరిశుద్ధాత్ముడు ఉజ్జీవమును రగిలింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అగ్ని అయ్యున్నాడు. పరిశుద్ధాత్ముడు జీవమైన అగ్ని అయ్యున్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుని ఊపిరి అయ్యున్నాడు. పరిశుద్ధాత్ముడు నిత్య జీవం అయ్యున్నాడు. పరిశుద్ధాత్ముడు స్వయం ప్రకాశం అయ్యున్నాడు. ఎప్పుడైతే నేను పెద్దవాడిని అయినానో అప్పుడు నేను దేవునికి సమర్పించుకున్నాను. సమర్పించుకున్న వెంటనే నాలో కపటం పోలేదు, కుళ్ళు పోలేదు, ద్వేషం పోలేదు, క్రోధం పోలేదు, స్మోకింగ్ పోలేదు. మేము డిఫెన్స్ ఆఫీసర్స్ కనుక మాకు లండన్ నుండి వస్తాయి హాంకి బని విష్కి ఈ జాన్ వికర్ విష్ కాదు, అది ఆ దినాల్లో 15,000, 1963లో 15,000. అప్పుడు పోల్సన్ బటర్ వచ్చేది లండన్ నుండి, పోల్సన్ చీజ్ వచ్చేది. ఇప్పుడు ఆ పేర్లే మీకు తెలియవు. పోల్సన్ బటర్ ఈజ్ ఫ్రమ్ లండన్, పోల్సన్ చీజ్ ఈజ్ ఫ్రమ్ లండన్. పోల్సన్ ఇంటికి వచ్చినప్పుడు
25 డబ్బాలు పాల్సన్ చీజ్ తెచ్చేవాడిని. ఇంటికి వచ్చేటప్పుడు 25 డబ్బాలు పాల్సన్ బటర్ తెచ్చేవాడిని మా నాన్నగారి కొరకు. హాకీ బన్నీ విసికి తెచ్చేవాడిని. ఆ దినాల్లో 1963లో 15,000 హాకీ బన్నీ విసికి 14 ప్యాక్స్ ఉంటాయి. అటువంటి నేను త్రాగుడు మానేశాను, స్మోకింగ్ మానేశాను. సౌత్ పార్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆడపిల్లలకి ఇటు కుదురు పట్టుకుని డ్యాన్స్లు వేసేవాడిని డిసెంబర్ దినాల్లో, నెల రోజులు. అన్నీ వదులుకున్నాను. ఈ క్రైస్తవ మండలి ఇప్పటికీ వదులుకోలేదు. నా వాక్యం వింటున్నారు, ఇంకా మండలిగా ఉంటున్నారు. దైవాత్మకు అనుకూలంగా నేను 14 గ్రంథాలు రాయగలనా? ఎవడు రాయలేని గ్రంథములు నేను రాయగలనా? పరమగీతం ప్రపంచంలో ఎవడు రాయలేదు. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్. సాంగ్ ఆఫ్ సోలమన్ గురించి అంత పెద్ద పుస్తకం రాస్తున్నాను. హౌ ఐ కెన్ రైట్? I didn't write. The Spirit of God which was in me giving dictation, and some other man he used to write. Surrender your life to the Lord. Complete surrendering. 14 గ్రంథాలు రాసింది నేనే, 14 గ్రంథాలు పబ్లిష్ చేసింది నేనే. ఇండియన్ క్రిస్టియానిటీలో ఏ భాషలో కూడా ఇంతవరకు ఎవడైనాను నేను రాసినటువంటి 14 గ్రంథములలో వంటి గ్రంథము ఒక్కటి కూడా రాయలేదు, ఎవడు రాయలేదు ఇంతవరకు. ఒలీవ కొండ బద్దలైంది. ఇప్పుడు ఒలీవ కొండ బద్దలైంది. పెద్ద పెద్ద గుట్టలన్నీ చదురుభూమి అయిపోతున్నాయి. ఆర్మగిడ్డోన్ అనే లొకేషన్లో, ఆర్మగిడ్డోన్ కుడివైపు పెద్ద లేక్ ఉంది. ఆ లేక్లో నావల్ ఫ్లీట్స్ సిద్ధపరుస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. మొత్తం ఆ ఏరియా మొత్తం చదురుభూమి చేస్తున్నారు. ప్రతి దూడ ఎర్రని పెయ్యలను ఈంతుంది. ప్రతి ఆవు ఎర్ర దూడనే ఈంతుంది. ఎందుకంటే మందిరం ఎప్పుడైతే ప్రతిష్ఠించబడుతుందో అప్పుడు దేవుని ఆజ్ఞ మేరకు అవి సాక్రిఫైస్లో ప్రయోగించాలి. ప్రధాన యాజకుడు ఆల్రెడీ అభిషేకం చేశారు. ప్రధాన యాజకునికి అభిషేకం చేయించారు. ప్రధాన యాజకుని వంశముల నుండి కొందరు వచ్చారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. దేవుడు ఒక రెబాస్తో చెప్పాడు, వీడు ప్రధాన యాజకుడు అంటే వాడికి అభిషేకం చేయించారు. జైన్స్ అభిషేకం చేశారు. యాజకులు ట్రైనింగ్ అయిపోయింది, ఇంకా రిఫ్రెషింగ్ ట్రైనింగ్ నడుస్తుంది. లెవీలు ట్రైనింగ్ అయిపోయింది, ఇంకా ట్రైనింగ్ నడుస్తుంది. మందిరం సిద్ధమైపోయింది, వచ్చి కూర్చోబెట్టి అంటించాలి, ఒక దానిలో ఒకటి పెట్టాలి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, ఓన్లీ వెయిటింగ్ ఫర్ ద కాల్ ఆఫ్ ద లార్డ్, ఓన్లీ వెయిటింగ్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. పెద్ద పెద్ద నదుల్లో ఆ దినాల్లో భూమిలో దాచినటువంటి బంగారపు పెద్ద పెద్ద ధననిధులు బయటకు వస్తున్నాయి. యేసు ప్రవచనం నెరవేరుతుంది. ఇఫ్నాయా ప్రవచనం నెరవేరింది. ఆమోస్ ప్రవచనం నెరవేరింది. జిరిమాయా ప్రవచనం నెరవేరింది. ఇజ్కియేల్ ప్రవచనం నెరవేరింది. దానియేల్ ప్రవచనం నెరవేరింది. జోయిల్ ప్రవచనం నెరవేరింది. ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేరినప్పుడు యేసు ప్రభు చెప్పింది నెరవేరదా? సిద్ధపడండి రా. నా తల్లి నన్ను కన్నందుకు నా తల్లికి పొగుడుతావురా? జరువు అని పొగుడుతున్నారు వెధవలకు. దట్ వాజ్ ద స్ట్రాటజీ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క నిర్ణయం అది, దేవుని యొక్క సంకల్పమైనది. జరుయాగాలు పుట్టాలని. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అయినండి, చాలా ఇంపార్టెంట్ స్థలానికి వస్తున్నాం మనం. ఇండియన్ క్రిస్టియానిటీలో ఏ భాషలో కూడా నేటి వరకు నా చేత దేవుడు రచించిన గ్రంథముల వంటి గ్రంథములలో ఒక్క గ్రంథము కూడా ఎవడు రచించలేదు, ఎవడు పబ్లిష్ చేయలేదు. యాకోబుని కన్నందులకు రెబెకాను పొగుడుతావా? ఇస్సాకును కన్నందులకు అబ్రహామును పొగుడుతావా? ఇజ్రాయేలు గోత్రకర్తలు ఎవరు? 12 గోత్రకర్తలు: రూబేన్, షిమ్యోన్, ఇశ్శాఖార్, జూడా.
జబులోన్, ఎఫ్రాయిం, మనష్షే, బెంజమిన్. చూడు మరి 12 గోత్రకర్తలు: రూబేన్, షిమ్యోన్, ఇశ్శాఖార్, యూదా, జబులోన్, ఎఫ్రాయిం, మనష్షే, బెంజమిన్, దాను, గాదు, ఆషేర్, నఫ్తాలి. ఇప్పుడు వినండి, జోరా. ద నేమ్ ఆఫ్ ద లొకేషన్ ఈజ్ జోరా. ఆ స్థలం పేరేం పేరు? జోరా. జోరాలో ఒకడున్నాడు. జోరాలో ఒకడున్నాడు. ఎవడో? శాంసన్. శాంసన్కి నాన్న అమ్మ ఉన్నారు. శాంసన్ నాన్న అమ్మ ఉన్నారు, వృద్ధులు, ఓల్డ్ పీపుల్. వాడు అమ్మ స్త్రీ ధర్మం పోయింది, ముసలిదై. వాళ్ళ నాన్న ముసలుడు. ఎవడు నాన్న? శాంసన్ నాన్న. శాంసన్కి దేవుడు ప్లాన్ వేసాడు. వీడిని పలానా దగ్గర పుట్టిస్తానన్నాడు. ఎందుకు పుట్టిస్తానన్నాడు? శాంసన్ ఏ గోత్రీకుడు? శాంసన్ ఏ గోత్రానికి చెందినవాడు? శాంసన్ తండ్రి ఏ గోత్రానికి చెందినవాడు? శాంసన్ దైవ నిర్ణయమునకు అనుకూలముగా, దైవ సంకల్పమునకు అనుకూలముగా ఆ ముసలి దాని కడుపులో పుట్టాడు. దాని భర్త ఏ గోత్రీకుడు? ఏనండి, జోరా అనేది ఒక ప్లేస్, ఒక ప్రాంతం. జోరాను పొగుడతావా? జోరాలో పుట్టిన శాంసన్ని పొగుడతావా? దేశాన్ని పొగుడతావా? శాంసన్ తల్లి తండ్రిని పొగుడతావా? శాంసన్ పుట్టాడు, వృద్ధాప్యంలో పుట్టాడు. ఏ గోత్రంలో పుట్టాడు? దాని గోత్రంలో పుట్టాడు. ఇప్పుడు దాని గోత్రాన్ని పొగుడతావా? మీ భారతదేశంలో ఈశాన్యంలో ఉన్నటువంటి వాళ్ళు మనాసా గోత్రంకు చెందిన వాళ్ళు 2000 సంవత్సరాలకు పూర్వము ప్రజలు చంపిస్తుంటే భయపడి ఎవడికి ఎటుపక్క మనసు కలితే అటుపక్క పారిపోయారు. సికింద్రాబాద్లో కొందరు యూదులు ఉండేవారు, వ్యాపారం చేస్తుండేవారు. ఒకరోజు రాత్రి వాళ్ళకి పట్టుకెళ్ళిపోయారు వచ్చి. శాంసన్ దొలక తండ్రి, వాడి పేరు మనోని పొగుడతావా? దాని గోత్రాన్ని పొగుడతావా? శాంసన్ తల్లిని పొగుడతావా? శాంసన్ దైవ సంకల్పమునకు అనుకూలముగా వాళ్ళకి పుట్టాడా లేదా? శాంసన్ ఏం చేయాలి? దైవ సంకల్పమునకు అనుకూలముగా పుట్టాడు కనుక దేవునికి అంకితం అవ్వాలా లేదా? వాడు దిలాయిలాకి అంకితం అయిపోయినాడు. శాంసన్ని ఎందుకు పుట్టించాడో దేవుడు, అది నెరవేరిందా? దేవుడు శాంసన్ని దాని గోత్రుడైన మనోకు పుట్టించినప్పుడు దేవుని సంకల్పము నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదు? శాంసన్ దేవునికి అంకితం, వాడు లవ్ చేశాడు. ఏం చేశాడు? లవ్ చేశాడు. ఏరా శాంసన్, ఎందుకు లవ్ చేసావంటే నాకు కొవ్వు అయింది అన్నాడు. అంతే. కొవ్వు ఉంటే నువ్వు లవ్ చేస్తావు. నీ లవ్ అంతా కొవ్వుతోనే ఉంది. లవ్ చేస్తున్న వాళ్ళారా, కొవ్వు కరిగిపోద్ది, జాగ్రత్త. దేవుని సంకల్పం నెరవేరిందా? మరి నీకెలాగ మూడు వస్తాడు, నీకెలాగ పెడం వస్తుంది, నీకెలాగ ప్రమోషన్ వస్తుంది, నీకెలాగ జీతం వస్తుంది. నువ్వు ప్రేయర్ రిక్వెస్టింగ్ కార్డులో రాసిన 7 పాయింట్లు నీకు ఎలా నెరవేరుతాయి? ఇఫ్ యూ హ్యావ్ నాట్ సరెండర్డ్ యువర్ లైఫ్ టు ద లార్డ్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు గ్రాంట్ the 7 points which you have mentioned in the prayer requesting form of the burnt offering service? దేవుడు దేని కొరకు సృష్టించాడో ఆ పని నెరవేరిందా? నెరవేరకపోవడానికి కారణం ఏమిటి? శాంసన్ దేవునికి అంకితం కాలేదు. నా తల్లి నన్ను కన్నందులకు, అలగరితో జాచే కన్నందులకు, మా నాన్నగారు పరమ తప్పనరసింహ స్వామి గారు నన్ను కన్నందులకు నేను 14 గ్రంథాలు రాసేయగలనా? నేను ఈ విషయాలు మీకు చెప్పగలనా?
నేను గోత్రకర్తల సంగతి చెప్పగలనా? యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పగలనా? ప్రకటన గ్రంథం చెప్పగలనా? ప్రతి వాక్యం చెప్పగలనా? ప్రతి అధ్యాయం చెప్పగలనా? పరమగీతమును గురించి చెప్పగలనా, రాయగలనా? ఒక్క మాట వదలలేదు పరమగీతంలో. ఎప్పుడు దేవుని సంకల్పము నాలో ఏమేమి ఉండెనో, నన్ను గూర్చి దేవుడు ఏమేమి అనుకున్నాడో అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? నేను దేవునికి అంకితం అవుతే. షూట్ వేసుకుంటే, టై కట్టుకుంటే, బూట్లు వేసేసుకుంటే, షర్ట్ కొట్టేసుకుంటే, షేవింగ్ చేసుకుంటే, బుర్రకు రంగు రాయించుకుంటే, బుర్ర మీద ఒక హ్యాట్ వేసుకుంటే నేను పబ్లిషన్ అయిపోతానా? చెప్పు, అయిపోతానా? దేవుని సేవకుడిని అయిపోతానా? అది చెప్పు. ఒక మినిస్ట్రీకి కొడుకు అయితే అయిపోతానా? ఒక మినిస్ట్రీకి అల్లుడు అయితే అయిపోతానా? ఒక మినిస్ట్రీకి కూతురు అయితే అయిపోతానా? ఎప్పుడవుతాను? ఎప్పుడైతే నేను దేవునికి అంకితం అవుతానో. దేవునికి అంకితం కావాలి. ఉట్టినే దేవుడు నాకు 83 సంవత్సరాల వయసు ఇచ్చి నిలబెట్టున్నాడా? ఉట్టినే నిలబెట్టున్నాడా? లేదు. వీడు ఏం చేస్తాడు? దేవుడు ఒక్కొక్కటి ఇచ్చి వీడు ఏం చేస్తాడు? ఒక్కొక్కటి ఏం చేస్తాడు? ఎడెన్ గార్డెన్ ఎవడు సృష్టించాడు? దైవత్వమైన వాడు సృష్టించాడు. గార్డెన్ని సృష్టించిన తర్వాతను దాన్ని కాపు కాయడానికి దేవదూతలు లేరా? ప్రధాన దూతలు లేరా? ప్రత్యేకమైన దూతలు లేరా? దేవుని సృష్టికి మానవుడు, బూడిదలో నుండి సృష్టించబడిన మానవుడు దాన్ని సాగు చేయాలా, లేక దేవుని దూతలు సాగు చేయాలా? The man who has been created out of the dust of the ground has been appointed to till the garden. Amen. Look into the requirement of my garden. It's your duty to till my garden. దాన్ని సాగు చేయు, మందెయ్యు, నూనెయ్యు, పెంచు. దేవుని సృష్టికి బూడిదలో నుండి, నేల మీద ఉన్న బూడిదలో నుండి సృష్టించబడిన వాడు కాపుదల. మరి ఎందుకు వాడిని దేవుడు పెట్టాడు కాపుదలుగా? అవునా కాదా? క్వశ్చన్ అది. ఆ క్వశ్చన్ నేను ప్రభుకి వేశాను. Eden garden has been created by you, my Lord. Yes. Yea, Almighty, omnipotent God. Yes. That has been created by thee. Yes. You are the maker of the Eden garden. Yes. Why don't you appoint an angel or an archangel or a different angel or a special angel to till the garden? అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే నా కొడుక, బొమ్మలు పూజ చేసి నా కొడుక, నీ బుద్ధి ఎక్కడికి పోద్దురా అని అన్నాడు. అవును ప్రభా, నేను బొమ్మలు పూజ చేసిన బుద్ధి అనేది. ఒరే నా కొడుక, ఆదం నా పోలికలో, నా సృష్టిలో, నా మాదిరిగా పరిశుద్ధుడిగా నన్ను సృష్టించాను కనుక మోర్ దెన్ ఎనీ ఏంజెల్, Adam is more than any archangel. Adam is more than any special angel. మరి నా పోలికలో ఉన్నాడు రా, నాతో మాట్లాడుతున్నాడు రా, నాతో తిరుగుతున్నాడు రా, అందుకని నేను అడిగిచ్చాను. So you are more than any angel. You are more than any archangel. You are more than anything else. You are more than anything, everything. You are body of Jesus. You are brain of Jesus. You are work of the Lord Almighty. దేవుని పని వాళ్ళం మీరు. ఆంధ్రాలో అంటారు పాస్టర్లు, మేమండి వాక్య పరిచర్య చెయ్యాలండి. వాక్య పరిచర్య కాదురా, పరిచర్య అంటే ఫిజికల్ మ్యాన్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ ద వర్క్. శారీరకంగా పనిచేసింది పరిచర్య. వాక్య ప్రబోధన అంటారే, వాక్య పరిచర్య కాదురా, వాక్య ప్రబోధ. పరిచర్య అంటే అర్థం ఏమిటి? ఫిజికల్గా, భౌతికముగా పనిచేసేది పరిచర్య. చిన్నరావు, ఎంత వయసు నీకు?
81. హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు కూడా వాక్య పరిచర్య అన్న పదం విన్నావా లేదా? ప్రతి ఒక్కడు ఏమంటున్నాడు? వాక్య పరిచర్య. వాక్య పరిచర్య కాదురా, వాక్య ప్రబోధ. వినండి, జోరా అనే పట్టణంలో ఇది జరిగింది. దాను గోత్రికుడైన కిష్ శాంసన్ పుట్టాడు. దేవుని యొక్క సంకల్పం నెరవేరలేదు. దేవుని పనులు వాడు నెరవేర్చలేకపోయినాడు. ఆ దినాలలో స్త్రీలు లెక్కింపబడలేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్త్రీలు భూలోకంలో ఎక్కడ? ఇప్పుడు నువ్వు పరిచయం కావాలి, నువ్వు పరిచయం కావాలి. నీ పేరు సునీత. సునీత డాక్టర్ ఆఫ్ పునీత పరిచయం అవుతుందా? సునీత వైఫ్ ఆఫ్ సో అండ్ సో. మరి గౌరీస్ డాక్టర్ ఆఫ్ సో అండ్ సో, సన్ ఆఫ్, డాక్టర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, అవునా కదా? ఆ విధంగా శాంసన్ మనో కొడుకు. 12 గోత్రములలో లెక్కింపబడిన గోత్రంలో పుట్టినవాడు, గోత్రకర్తల యొక్క వంశంలో పుట్టినవాడు. దేవునికి అంకితం కాలేదు కనుక దేవుని సంకల్పం నెరవేరలేదు. He could not surrender his life to the hands of the God omnipotent. That's the reason. నేను వాక్యం చెప్పినందుకు సేవకుడిని కాను, వాక్యం చెప్పినందుకు పరిచారకుడిని కాను, వాక్యం చెప్పినందుకు పాస్టర్ని కాను, వాక్యం చెప్పినందుకు బోధకుడిని కాను, నేను క్రైస్తవుని కాను, నేను యూదా గోత్రములకు చెందినవాడిని కాను, ఇజ్రాయేలీలకు చెందినవాడిని కాను, నేను పాస్టర్ని కాను, నేను ఏ సువార్థికుడిని కాను, నేను బైబిల్ బోధకుడిని కాను. నువ్వెవడవురా? యేసు ప్రభువును నమ్ముకున్నవాడను. ఐఎమ్ ద స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. శాంసన్ దైవ నిర్ణయమునకు, దైవ సంకల్పమునకు అనుకూలంగా జన్మించాడు. కానీ దేవునికి అంకితం చేసుకోలేదు లైఫ్. దిలైలాకు అంకితం అయిపోయినాడు. He should have surrendered to the Lord Almighty, not to Delilah. ఆ కారణం చేత దైవ నిర్ణయమునకు, దైవ సంకల్పమునకు అనుకూలముగా శాంసన్ ఏ పని చేయలేకపోయాడు. God's thought was to deliver the people from the hands of the enemies. So on behalf of God's people, this Samson has to fight and kill the whole enemy nation. But he couldn't do that. Why? Because he didn't surrender his life to the Lord. He surrendered his life to Delilah. In the book of Genesis, God said to Adam, chapter 28 verse 1. Don't read. Book of Genesis chapter 28 verse 1. God said to Adam, multiply thou. అభివృద్ధి చెంది అన్నాడు, విస్తరించి అన్నాడు. ఆడం దేవునికి ఎప్పుడైతే అవిధేయుడైపోయినాడో, ఆడం భూమిని నింపు, పిల్లలను కను అన్నాను. నేను దేవుణ్ణి, ఆడం. అప్పుడు ఆడం ఏం చేయాలి? నేను చెప్పినట్లుగా చెయ్యాలి అన్నాడు దేవుడు. కుమారుడా అడుగు, జనములను స్వాస్థ్యముగా ఇస్తాను. స్వాస్థ్యము అంటే అర్థమేమిటి? స్వాస్థ్యము అంటే అర్థమేమిటి? స్వాస్థ్యము అంటే ఆస్తి, అంటే ఇల్లు, బంగారము, వెండి, మణులు, మాణిక్యాలు, వస్త్రాలు, ఆభరణాలు. ఇది స్వాస్థ్యము. జనములను
స్వాస్థ్యముగా అడుగు నీకు ఇస్తున్నాను అన్నాడు. నాకు అర్థం కాలేదు. ప్రభువా నాకు తిండి లేదు, ఏం తింటానని అడిగాను. అన్నీ వదిలేసి వచ్చాను, రోడ్డు మీద ఉన్నాను. నా భార్య 2 పిల్లల్ని కన్నది, తిండి లేదు. బుర్ర కొట్టుకొని, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, తిండి లేదు, వీళ్ళు చంపేవాళ్ళా, నేను చనిపోవాలా? అప్పుడు 10 పైసలు. అప్పుడు ఆ కాలంలో 10 పైసా తిలా, నువ్వా పైసా. 10 పైసలు ఇస్తే ఎలకల్ని చంపే మందు దొరికేది 10 పైసలకి. అన్నంలో కలిపి మాంసంలో కలిపి పెట్టిస్తే ఎలకలు తిని చనిపోతాయి. ఆ మందు తీసుకొచ్చాను. 10 పైసలు ఇస్తే ఒక పొట్లం దొరుకుతుంది, దాని మీద 10 పైసల తాలూకా డిజైన్ ఉంటుంది. నేను అన్నాను, ప్రభువా మా ఆవిడ అన్నం వండుతుంది, బయటికి వెళ్తుంది, నేను కల్పిస్తాను, మొత్తం తినిస్తాం అని అనుకున్నాను. అప్పుడు మాకు గుడిసెలో ఉంటుంది, మేము చెంపు పట్టుకొని డబ్బాతో నీళ్ళు పట్టుకొని పొలాల్లోనికి వెళ్ళాలి మలమూత్ర విసర్జనకు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు అంటావు నరహత్య మహాపాపం, సూసైడ్ ఈజ్ సిన్నర్. సిన్నింగ్ లేదు, పిన్నింగ్ లేదు. నీ అమ్మ తినడానికి ఆకలి లేకపోతే 2 పిల్లలు చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, పాలు లేదు. నేను వెళ్తుంటే ఆడు ఏడుస్తున్నాడు, ఆ చిన్నాడు. నాకు ఏముండో అని చెప్పన్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఆఫీస్కి వెళ్తున్నాను, లంచ్ టైంకి వచ్చాను, ఏదో కొంచెం పిస్తే తిని వెళ్ళిపోతున్నాను. ఏడుస్తున్నాడు, పాలు లేదు, గంజి పట్టాను. బియ్యం ఉంటే కదా గంజి పడతాను, లేకపోతే నీళ్ళు పట్టాను. నీళ్ళు పడితే వాంతి చేస్తాడు, చేస్తే పెయ్యని పట్టాను. ఇట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అన్నీ వదులుకొని వచ్చాను, అన్నీ వదిలేశాను, బయటకు రా అంటే వచ్చాను. నువ్వు ఎరగని జన్మలను నీకు ఇస్తాను అన్నాడు. ఎరగని జన్మలను 100ల కొద్ది జనాలకు బాప్టిజాలు ఇచ్చున్నాను, 1000 సంఖ్యలో బాప్టిజాలు ఇచ్చున్నాను, 1000 సంఖ్యలో. ఒకసారి నేను కారులో అమెరికాలో వెళ్తుండగా అక్కడ కారు ఆపారు. ఎందుకు బ్రదర్ కారు ఆపా, ఇక్కడ వాళ్ళు ఉన్నారు పరిచయం నీకు చేస్తామని. ఏం పరిచయం? పదని సండి లేదు, రండి వెళ్ళాం. వాళ్ళేమో ఇలా నమస్కారం చేశారు. ఈయన పేరు ఏం పేరు అని అడిగారు. అంటే పరవస్తు గారు. పరవస్తు. ఆయన నా దగ్గర ఇలాగ చూశాడు. నేనేంటి అలా చూస్తున్నాను అన్నాను. ఈ రోడ్డుకి అవతల పక్కన నా దగ్గర ఆయిల్ బంక్, అంటే పెట్రోల్ బంక్ అంటారు కదా, పెట్రోల్ బంక్ ఉంది. అది నాది, నేను రెంట్కి తీసుకున్నాను. మరి ఇంట్లో కూర్చొని నేను ఎయిర్ టికెట్స్ అమ్ముతుంటాను, పలానా ట్రావెలింగ్ ఏజెన్సీలో నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను. నా భార్య ఎయిర్ టికెట్ అమ్ముతుంది, నేను పెట్రోల్ బంక్లో చూస్తుంటాను. ఈ ఇల్లు మొత్తం 3 అంతస్తులు నాదే, నేను స్థలం మీద ఇల్లు కట్టించుకున్నాను. అవన్నీ బాగున్నాయి, మీరు నా దగ్గర ఎందుకు అలా చూస్తున్నారు అన్నాను. ఏమో మరి ఎక్కడో చూసినట్టు నాకు అలాగా. సరేలే మరి సార్ వెళ్దామా, మరి చూసాం పరిచయం అయినాం కదా అంటే ఒక ఆవిడ అన్నది, బ్రదర్ ఇంత దూరం వచ్చారు, గెస్ట్ని కూడా పట్టుకొచ్చారు, మీరు మీ భార్య మరి గెస్ట్ 3 వచ్చారు కదా, కొంచెం ఆతిథ్యం ఇస్తాం, పుచ్చుకొని వెళ్ళండి అన్న. అంటే సరే అని కూర్చున్నాను. డైనింగ్ టేబుల్ దగ్గర వేడి పూరి వచ్చాయి. పూరి చూశాను, ఇదేంట్రా ఇండియన్ పూరి అమెరికాలో వస్తున్నాయి, బాగుంది. ఇంత పెద్ద పూరీలు పొంగడానికి పొంగున్నాయి. తర్వాత ఒక బౌల్లో కూర వచ్చింది. ఏంటిది? క్యాలీఫ్లవర్ కనబడుతున్నాయి, బంగాళదుంప ముక్కలు కనబడుతున్నాయి. ఏంటిది? క్యాలీఫ్లవర్ తిని చూశాను, పూరి కూరలో ముంచుకొని తిని చూశాను. అని ఆలోచన చేసి ఇలాగ చూస్తున్నాను. చూస్తుంటే ప్రక్కన ఉన్నాడు అంటున్నాడు, తినండి బ్రదర్, తినండి, తొందర తినండి, మనం ఇంకెళ్ళాలి కదా. అవును సార్. మీరు మీ పేరు ఏం పేరు ఏదో చెప్పింది.
మీ పేరు బ్రదర్ ఫలానా. మీరు పెట్రోల్ బంక్ చూస్తారు. మీ భార్య ఈమె ఇంట్లో కూర్చొని ఎయిర్ టికెట్స్ అమ్ముతుంది. మీరు ఎక్కడ చూసానంటున్నారు. మీరు మీరు అంటే ఆమె తల్లి ఈమె కూతురు. ఓహో, మీ అత్త మీ భార్య. మీరు ఎక్కడ చూశానండి మీకు. మీరు మీరు వాళ్ళది ఏ ఊరు మన పక్కన పెట్టండి. మీది ఏ ఊరు చెప్పండి. వాళ్ళు నాకు చూశాను అనలేదు కదా, వీడు అన్నాడు కదా చూశానని. మాది హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ ఒక దైవజనుడు ఉండేవాడండి, ఆయన పేరు నాకు తెలీదు. ఆయన మీరు ఈ పిల్లని చేసుకుంటే మీ అబ్బాయి అమెరికాలో సెటిల్ అవుతారని చెప్పాడండి. మీ నాన్న పేరు క్రిస్టఫర్ అని అడిగాను. అన్నాడు. ఏం సార్ అంటే, హెబ్రోన్ నుంచి వచ్చాడు మీ నాయన. అవును సార్ అన్నాడు. హెబ్రోన్ నుండి వచ్చాడు. హెబ్రోన్లో ఒక ఆయన ఉండేవాడు, ఒక బక్సింగ్ తర్వాత నెక్స్ట్ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు చనిపోయాడు. ఆయన అన్నాడు పరమేశ్వర గారి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అంటే ఏం చెప్పండి అన్నాడు. నా పేరు క్రిస్టఫర్, నా భార్య అయితే నా కొడుకు పలానా దగ్గర ఉన్నాడు, మరి ఈ పలానా అయితే నీది బెరహంపూర్ ఒరిస్సా అనుకుంటాను కదా అని అన్నాను. అంటే బెరహంపూర్ ఒరిస్సా, ఒరిస్సా పూరి, ఒరిస్సా తొరకరి, బంగాళదుంప, మరి దాని పేరు ఏం పేరు కాలీఫ్లవర్ ఒడిశాలో అలాగ వండుతారు. నువ్వు ఒడిశా, మీ నాన్న క్రిస్టఫర్, నువ్వు ఎబ్రోన్, నీ సంగతి నేను పెళ్లి చేసుకోమని దానికి నువ్వు చేసుకున్నావా అంటే అయితే ఇది ఒరిస్సా. అయితే మీ నాన్న పేరు అంటే ఏదో చెప్పింది. మీ ఇల్లు బెరహంపూర్ రైల్వే స్టేషన్ దిగి 2 అడుగులు వేస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అదేనా అన్నాను. అవునన్నది. మీ అమ్మ నాకు వండి పెట్టింది అంటే వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. సార్ పిఎస్ఎన్ రావు గారు, పిఎస్ఎన్ రావు గారు, పిఎస్ఎన్ పరవస్తు సూర్య నారాయణరావు. అవునండి. ఆ భర్త పేరు నాకు తెలియదు, ఏదో పేరు. మీ ఆయన చాలా టాల్గా ఉంటాడా. ఈ కూతురు మీ కూతురే కదా అంట. మరి ఇంకేమి, మీ అమ్మ నాకు అక్కడ వండి పెట్టింది, మళ్ళీ ఇక్కడ వండి పెట్టింది అన్నాను. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? నేను నీ చేత పలికించిన మాటలు అమలు జరబడినాయి చూడరా. నేను నీకు నోటిలో మాటలు అందిస్తున్నాను, నీ నోటిలో నుండి మాటలు నేను ఆడుతున్నాను. నేను చెప్పిన పిల్ల ఇదేరా, ఇదే ఫలానా ఆడి పేరు ఏదో ఆడి పేరు నాకు గుర్తులేదు. మరి మరి వాడి కూతురు ఇది, ఈ క్రిస్టఫర్ కొడుకు వీడు. అప్పుడు నేనేమనుకోవాలి? ఇక్కడ నీకు పరిచయం చేస్తానని వచ్చాడు, నాకు పరిచయం చేస్తున్నాడా? లేదు, దేవుని సంకల్పము. నేను నీ నోటితో పలికించిన పలుకులు అమలు జరిపినాయి చూడరా అని చూపిస్తున్నప్పుడు అప్పుడు నేనేమైపోవాలి? ఆడి భార్య, ఆ క్రిస్టఫర్ కొడుకు తలకు భార్య చూసిన వెంటనే, అయ్యా ఈ పుస్తకం, ఈ వెనక తిరిగి చూసింది, ఇంగ్లీష్ పుస్తకం, ఇది రెబికా కదా అన్నది. అన్నాను. నా భార్య పేరు రెబికా. వాడి పేరు నాకు గుర్తులేదు. వాళ్ళ నాన్న పేరు. స్టేషన్ దగ్గర వాళ్ళ ఇల్లు ఉండేది. నా భార్య అక్కడ ఉంది, ఆ రూమ్లో ఉంది. దానికి అడుగుతుంది, చెప్తుంది. నువ్వు పోయి అడుగు. ఇలా అడిగి రాలేదు. బెరంపర్ స్టేషన్ పక్కన ఉండేది. దాని మొగుడు పెద్ద పొడుగు ఉండేవాడు, భార్య పొడుగు ఉండేది. నేను మనుషుల పేర్లు జ్ఞాపకం ఉంచుకోను, ఎందుకంటే నాకు దేవునితో సంబంధం ఎక్కువగా ఉంటుంది కనుక. మరి ఇదేంటిది అంటే దేవుడు నాకు చూపిస్తున్నాడు. అప్పుడు నేను ఎలాగుండాలి? ఇంకా వణికిపోవాలి, ఇంకా నా లైఫ్ కట్ చేసుకోవాలి, ఇంకా నేను దేవునికి దగ్గర అవ్వాలి, ఇంకా చెడ్డవన్నీ వదిలేవాలి. చెడ్డ తలంపులు, చెడ్డ మాటలు, చెడ్డ పనులు ఇవన్నీ ఇంకా వదలాలి. ద మోర్ ఐ కిల్ మై ఫ్లెష్, ద మచ్ ఐ షల్ బి క్లోజ్ టు ద స్పిరిట్. ఈ శాంసన్ దేవుని సంకల్పం నెరవేర్చాడా? అలాగే మనము
ఏ ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని నా దగ్గర రప్పించాడో ఆ ఉద్దేశం ఏంటి? ఎత్తబడి సంఘంలో మీరు ఉండాలి. ఎత్తబడి సంఘంలో మీరు ఉండాలంటే మీలో మార్పు రావాలి. నీ బ్రతుకులో మార్పు రావాలి. వేదముండ నీ బ్రతుకులో మార్పు రావాలి. ఎలా ఆర్థర్ కాటన్ కూతురు అది. మరి అమ్మ ఇది రేపుకక్కాను. అప్పుడు దాని భర్త నాకు తీసుకెళ్ళి కాళ్ళకి దండం పెట్టి జేబులో చేతులు పొట్టి $100 నోట్స్, $100 నోట్స్ 3 నోట్లు తీసి నా చేతిలో పెట్టాడు. ఇంతే ఉంది నా జేబులో అని పెట్టాడు. $300 ఈజ్ నాట్ ఎ స్మాల్ మనీ. ఆడికి తెలియకుండా, ఆడికి తెలిస్తే ఆడు చాలా ఇబ్బందులు పెడతాడు. నాకు ఆడికి తెలియక చెప్పొద్దు ఆడికి అని చెప్పి నా బాక్లో పెట్టాడు. ఇట్ హ్యాపెన్. మరి చెప్పు, మరి అప్పుడు నేనేమవ్వాలి? ఇంకా చెడ్డ వాటికి దూరం అయిపోవాలి, ఇంకా చెడ్డ తలంపులు దూరం అవ్వాలి, ఇంకా చెడ్డ పనులకు దూరం అవ్వాలి. నువ్వు చెడ్డ పనులకు, చెడ్డ తలంపులకు, చెడ్డ క్రియలకు నువ్వు దూరం అవుతున్న కొలది దేవుడికి దగ్గర అవుతుంటావు. అప్పుడు దేవుడు నీకు చూపిస్తుంటాడు. అప్పుడు దేవుడు నీకు చూపిస్తుంటాడు. ద మోర్ హీ విల్ రివీల్ యూ, ద మోర్ హీ విల్ టెల్ యూ, ద మోర్ హీ విల్ ఇన్ఫార్మ్ యూ, ద మచ్ యూ విల్ బి గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. నువ్వు దేవునిలో ఎదుగుతుంటావు. పార్ట్ నెంబర్ 2, శాంసన్ తాలూకా బ్రతుకుతో క్లోజ్ అయింది. దేవుడు అన్నాడు ఎడెన్ గార్డెన్లో ఆదాముని ఏమన్నాడు? మల్టిప్లై అంటే అర్థం ఏంటి? పిల్లలతో విస్తరించు. ఆదం కానీ ఒకవేళ అవిధేయుడు కాకుండా దేవుడు వద్దు అన్న పని చేయకుండా ఉంటే ఇప్పుడు భూమి మీద పాపులకు బదులు పరిశుద్ధులతో నిండి ఉండేది. భూమిని నింపు అన్నాడు. వాడు అవిధేయుడు అయినాడు కనుక పాపులతో నిండిపోయింది. అవిధేయుడు కాకపోయింటే మనందరం ఏమయ్యుందుమో? పరిశుద్ధులమయ్యుందుమో. దిస్ ఈజ్ ఎ సెకండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అయి ఉండేది. హెవెన్ ఈజ్ ఎ ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దిస్ వుడ్ హావ్ బికమ్ ఎ సెకండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీకు సెకండ్ పార్ట్ కంప్లీట్ అయింది. థర్డ్ పార్ట్ బట్టి వారని చెప్తాను. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.